నేను నీకు హోస్ట్ చేశాను కదమ్మా. రికార్డింగ్ పెట్టాను. ఓకే, సూపర్. ఓకే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతః ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. ఓం శరవిందుసమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠనిలయే సరస్వతి నమోऽస్తుతే. ఓం నారాయణం పద్మభువం వసిష్ఠం శక్తిం చ తత్పుత్రపరాశరం చ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవిందయోగీంద్రమథాస్య శిష్యం శ్రీశంకరాచార్యమథాస్య పద్మపాదం చ హస్తామలకం చ శిష్యం తంత్రోటకం వార్తికకారమన్యానస్మద్గురూన్ సంతతమానతోస్మి. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగిని వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యః బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యః వంశఋషిభ్యః మహద్భ్యః నమో గురుభ్యః. సర్వోపప్లవరహితః ప్రజ్ఞానఘనః ప్రత్యగర్థః బ్రహ్మైవాహమస్మి. హరి ఓం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అమ్మా, ఎన్నో పేజీ అమ్మా? 238. 238. నమస్కారం. నమస్కారం. నమస్కారం సార్ సత్యనారాయణ గారు. అయ్యా నమస్కారం సత్యనారాయణ గారు. నమస్కారం సత్యనారాయణ గారు. నమస్కారం. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం అవధాని గారు. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు. సుబ్రహ్మణ్యం బాంబే నుంచి. నమస్తే సుబ్రహ్మణ్య గారు. మీ గురించి మొన్న మా బాంబే సభలో చెప్పామండి. ధన్యవాదాలు. మన స్వామి షణ్ముఖ శర్మ గారు ఇక్కడ సుందరకాండ పారాయణ చేశారు, ప్రవచనం చెప్పారు. ఓహో. దాంట్లో మీ గురించి చెప్పాను నేను. అంటే మాకు రుద్రం క్లాస్ నడుస్తుంది అవధాని గారిది. దాంట్లో సప్తమానకంలో 179 నామం నమో దూతాయచ పరిహితాయచ నడుస్తోంది. మీరు అదే టైంలో సుందరకాండ చెప్తున్నారు అన్నాను. ఆయన కూడా చాలా సంతోషించారు. అలాగే, ధన్యవాదాలు. తర్వాత మా వాళ్ళందరూ అడిగారు, అవధాని గారు లింక్ ఇవ్వండి, మేము కూడా చేస్తాం రుద్రంలో అని. సరే చెప్పండి, వాళ్ళ పేర్లు ఏమైనా ఇస్తే వాళ్ళ ఫోన్ నెంబర్లోనూ మనం క్రియేట్ చేస్తాం. పంపిస్తాను. దుర్వాసులు ఆయన అడిగారు, దుర్వాసుల బద్రీనాథ్ వాళ్ళంతా. ఇప్పుడు గురుగారు అక్కడ 42 రోజుల పాటు సంపూర్ణ రామాయణం చెప్తున్నారు రాజమండ్రిలో. నిన్నే స్టార్ట్ అయింది. సో మీ గురించి కూడా అడిగారు. ఆయనతో పాటు నేను 4 రోజుల పాటు ఇక్కడ అష్టవినాయక్ కూడా తిరిగాను. సంతోషం. సో దాదాపు అక్కడ 5 రోజులు, ఒక 9 రోజుల పాటు ఆయనతోనే ఉన్నాను. సో మీ గురించి నేను డిస్కషన్ చేశారు ట్రావెలింగ్ లో కూడా. చాలా సంతోషం అండి. మీరు దూతాయచ చెప్పినప్పుడే అక్కడ మాకు సుందరకాండ నడుస్తోంది. అలాగే గురుగారు అన్నారు, ఇప్పుడు ఆయన 42 రోజులు అయిపోయినప్పటికీ 23వ తారీఖు జనవరి. సో అది కూడా అక్కడ ప్రాణప్రతిష్ఠ నడుస్తోంది కదా అయోధ్యలో. అవునండి. సో అన్ని ఆయన చెప్తాను, అన్ని పైన జరుగుతూ ఉంటాయి, భగవంతుడు చేస్తూ ఉంటాడు, మనం అంతా నిమిత్త మాత్రం. సో ధన్యవాదాలు. నమస్కారం అండి. సరే, మనం కిందటి వారం. నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్తే. ఇది మనం గుహాప్రవిష్టాధికరణ పాఠంలో ఉన్నాం మనం. అందులో
అంటే రహస్య ప్రదేశంలో ఉన్నవాళ్ళు ఇద్దరు ఉన్నారు అంటే ఆ ఇద్దరు ఎవరు అనే దాని మీద చర్చ జరుగుతోంది. చివరికి అది జీవుడు పరమాత్మ చైతన్య స్వరూపులైనటువంటి ఆ ఇద్దరికీ అన్వయం కుదురుతుంది అని అక్కడ చెప్పుకుంటూ వచ్చారు. దీని మీద చాలా వివరంగా అంతా అయిన తర్వాత ఇంకా తర్వాత అసలు 39 మొదలు పెట్టారు. ఆ, ఇక్కడ ఇవాళ ఈ పాఠం కథం పునరస్మిన్ పక్షే తయోరన్యః పిప్పలం స్వాద్వత్తి ఇది సత్వం ఇత్యచేతనే సత్వే భోక్తృత్వవచనమితి. అంటే కథం పునః అయితే అలా అయితే ఎలా అయితే అంటే అక్కడ మనకి మొత్తం 3 రకాలు చెప్పేవాడు. బుద్ధి పరబ్రహ్మ, బుద్ధి జీవులు, జీవుడు పరమాత్మ, ఇలాంటి వాటి మీద చివరికి ఏమిటంటే జీవుడు పరమాత్మ అని చెప్పేప్పుడు ఇక్కడ అంటే చైతన్య స్వరూపులు అని అన్నప్పుడు కథం పునః అస్మిన్ పక్షే మీరు అన్న పక్షంలో అంటే బుద్ధి జీవుని యథార్థ స్వరూపమైన బ్రహ్మ ఆ రెండు అక్కడ ప్రతిపాదించబడుతున్నాయి అన్నప్పుడు తయోరన్యః పిప్పలం స్వాదు అత్తి ఇది సత్వం. తయోరన్యః ఆ రెండిట్లోనూ ఒకటి పిప్పలం స్వాదు అత్తి, స్వాద్వత్తి అనే దాన్ని పదవిభాగం చేస్తే స్వాదు అత్తి ప్లస్ ఇతి అంటే చాలా రుచిగా దాన్ని అనుభవిస్తోంది. అత్తి అంటే తింటోంది, స్వాదు అంటే గుటకలు వేస్తూ, అది కరెక్ట్గా చెప్పాలంటే అంటే చప్పలిస్తూ చాలా ఆనందిస్తూ ఆస్వాదిస్తూ ఈ మాటలన్నీ అర్థాలు వస్తాయండి. ఆస్వాదిస్తూ ఆ పిప్పల ఫలాన్ని తింటోంది. ఇది సత్వం ఇది అచేతని. అయితే ఇక సత్వం అనేటటువంటి మాట వాడారు కదా. సత్వం అంటే ఏంటంటే జీవుడు దేని సహాయంతో కర్మఫలాలని అనుభవిస్తూ ఉంటాడో దానిని సత్వం అని పేరు. అంచేది ఇక్కడ ఆ రెండిట్లోనూ ఏదైతే తింటోందో అది సత్వం అని అన్నారు. ఇది ఆస్వాదిస్తూ తింటున్న దాని పేరు సత్వం అని అన్నారు. సత్వం అనేది అచేతనం, జీవుడి చైతన్యం. ఇక్కడ ఈ అచేతనే సత్వే భోక్తృత్వ వచమితి. కానీ ఇంత చెప్పిన తర్వాత ఇక్కడ తింటోంది అత్తి అనే మాట పడుతున్నాడు. అత్తి అనేది చైతన్యం యొక్క లక్షణం, సత్వం అనేది జడ పదార్థం అచేతనం యొక్క లక్షణం. ఈ రెండు పరస్పరం విరుద్ధంగా లేవా? అచేతనము తింటోంది అన్నట్టుగా అర్థం వస్తుంది సమ్మరి తీసుకుంటాను. ఇది అచేతనే సత్వే భోక్తృత్వ వచనమితి. అచేతనమైనటువంటి సత్వంలో భోక్తృత్వం అంటే ఫల భోగాన్ని అనుభవిస్తోంది అనే మాట వచ్చినట్టు అవుతుంది కదా. అనేప్పుడు ఉచ్యతే, దాని సమాధానం చెప్తాను నేను. నేయం శృతి అచేతనస్య సత్వస్య భోక్తృత్వం వక్ష్యామీతి ప్రవృత్త కింతర్హి చేతనస్య క్షేత్రజ్ఞస్య అభోక్తృత్వం బ్రహ్మస్వభావతాం చ వక్ష్యామి ఇది తర్వాత వస్తుంది అనుకోండి. అంటే ఇక్కడ ఈ వేదవాక్యాన్ని వేదాంత వాక్యానికి అసలు దేనికోసం బయలుదేరింది వేదాంత వాక్యం? ఇక్కడ ఈ సత్వం భోజనం చేస్తోంది, సత్వం భోజనం చేస్తోంది, సత్వం కర్మఫలాన్ని అనుభవిస్తోంది చెప్పడం కాదు దాని తాత్పర్యం. అది దేనికోసం వచ్చింది? అది చైతన్యుడైనటువంటి క్షేత్రజ్ఞుడికి అది ఏమీ తెలియదు, దానికి కర్మఫలం లేదు, అది చెప్పడం ఇక్కడ. అంటే అచేతనమైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి వాక్యం ఏంటంటే అచేతనమైనటువంటి సత్వము కర్మఫలాన్ని అనుభవిస్తుంది అని ఎలా కుదురుతున్నాయా? అది అచేతనం ఒక పక్కన అంటావా, కర్మఫలాన్ని అనుభవించడం ఇంకో పక్కన. కర్మఫలాన్ని అనుభవించడం చైతన్యవంతుడికి సాధ్యమవుతుంది, అచేత బండకి కుర్చీకి ఇలాంటి వాటికి వర్తించదు కదా. అంటే దానికి అంటున్నారు. అంటే అసలు ఇక్కడ వాక్యం దేనికోసం బయలుదేరింది? ఇక్కడ వేదాంత వాక్యం అంటే ఇక్కడ నువ్వు రెండు రకాలుగా తీసుకో. ఈ వాక్యం ఈ మొక్క ఒకటి తీసుకుంటే ఇక్కడ అలా అది చెప్పడానికి రాలేదు వాక్యం. అచేతనమైనటువంటి సత్వానికి భోక్తృత్వం ఉంది, భోక్తృత్వం వక్ష్యామి. ఈ అచేతనమైన సత్వానికి భోక్తృత్వం ఉంది, అది నేను చెప్పదలుచుకున్నాను అని చెప్పి వేదాంత వాక్యం రాలేదు. మరి కింతవి మరి ఏం చెబుదామని వచ్చిందయ్యా? చేతనస్య క్షేత్రజ్ఞస్య, చైతన్యవంతమైనటువంటి క్షేత్రజ్ఞుడికి అభోక్తృత్వం, దానికి ఏ రకమైనటువంటి కర్మఫలముల యొక్క అనుభవము లేదు. బ్రహ్మస్వభావతాం, బ్రహ్మస్వభావం అంటే అది పరబ్రహ్మ స్వరూపము. చ వక్ష్యామి
అంటే క్షేత్రజ్ఞుడికి పరబ్రహ్మ స్వరూపం ఉంది అని చెప్పడానికి నేను వచ్చాను అందానికి వచ్చింది ఆ వేదాంత వాక్యం తప్ప అది తినడానికి వచ్చిందని కాదు ఇక్కడ చెప్పడం. అంటే దాని పర్పస్ అంటారు, లేదా పర్పర్ట్ అని కూడా పదం వాడుతూ ఉంటారు. ఇక్కడ ఇది పర్పర్ట్ ఏంటంటే ఇక్కడ క్షేత్రజ్ఞుడికి సంపూర్ణ చైతన్యవంతుడు, అతని కర్మఫలంతో సంబంధం లేదు అది చెప్పడానికి ఇక్కడ వేదాంత వాక్యం వచ్చింది. తదర్థం సుఖాది విక్రియావతి సత్వే భోక్తృత్వం అధ్యారోపయతి. ఇక్కడ అది చెప్తూ మధ్యలో ఈ సత్వం ఏదైతే ఉందో దీనికి సుఖము దుఃఖము అనేటటువంటి భావనలు ఉన్నాయి, ఫీలింగ్స్ ఉన్నాయి. ఈ ఫీలింగ్స్ ఉన్నటువంటి ఆ సుఖము ఇలాంటి మార్పులు, విక్రియములు, వికారములు, సుఖాది వికారములు కలిగినటువంటి సత్వములో మరి అది అచేతనానికి ఉండేటువంటి లక్షణం. దాని మీద భోక్తృత్వం ఆరోపణ చేస్తున్నాడు. ఉంది అంటే వేరు, ఆరోపణ చేసి ఉందంటే వేరు. ఆరోపణ అంటే అది నిజానికి లేదయ్యా, కానీ ఉన్నట్టుగా అనిపిస్తోంది, అది కర్మఫలాన్ని అనుభవిస్తున్నట్టుగా ఉంది అని అనొచ్చు, పర్వాలేదు. ఇదం హి కర్తృత్వం భోక్తృత్వం చ సత్వక్షేత్రజ్ఞయో ఇతరేతర స్వభావ అవివేకకృతం కల్ప్యతే. ఇదం హి కర్తృత్వం భోక్తృత్వం, నేను కర్తని నేను భోక్తని అనేటటువంటి భావాలు ఇక్కడ ఆ రెండు ఎవరికి వస్తాయి? చైతన్యవంతుడికి వస్తాయి. సత్వక్షేత్రజ్ఞయో, ఒకటి అచేతనమైనటువంటి బుద్ధి, ఇంకోటేమో క్షేత్రజ్ఞుడు చైతన్యుడు జీవుడు. ఇక్కడ సత్వము క్షేత్రజ్ఞుడు వీళ్ళు ఇతరేతర స్వభావ అవివేకకృతం, ఒకదానికంట భిన్నమైన దాని యొక్క లక్షణాలు దీని యందు, దీని యొక్క లక్షణాలు దాని యందు. ఆ మాట వాడడానికి వాడేది ఇతరేతర అని పదం వాడతారండి. ఇతరేతర అంటే ఇతర అంటే దీని యొక్క లక్షణాలు దానిలో, దాని యొక్క లక్షణాలు ఇలా మొట్టమొదటిలో మనం అధ్యాస గురించి చెప్పుకుంటూ మిథ్య గురించి చెప్పుకుంటూ అక్కడ చెప్పుకున్నాం. ప్రారంభం ఇతరేతర పదం అక్కడ స్టార్ట్ అవుతుందండి అసలు. అలాగా అది ఆ రకంగా ఆ భావన కలిగి ఉండడమే అది అవివేకం వల్ల కలిగేటటువంటి అని చెప్పి అక్కడ దాని యందు ఎప్పుడైతే చైతన్యవంతుని యందు అచేతనత్వాన్ని, అచేతత్వమునందు చైతన్యత్వాన్ని కల్పించడం జరుగుతుందో అది దేనివల్ల జరుగుతున్నాయా? భ్రాంతి వల్ల కలుగుతున్నాయా? భ్రాంతి దేనివల్ల కలుగుతున్నాయా? అవివేకం వల్ల కలుగుతున్నాయా? స్వభావ అవివేకకృతం కల్ప్యతే, ఒకదాని యందు ఇంకొకటి. అది మనం చాలాసార్లు చెప్పుకున్నాం అన్నమాట. పరమార్థతస్తు నాణ్యతరస్యాపి సంభవతి. కానీ పరమార్థత అంటే నిజానికి పారమార్థికంగా తీసుకుంటే నా అన్యతరస్య, ఒకదాని లక్షణం ఇంకొక దాని యందు ఉండవు, దాని లక్షణం దీని యందు ఉండవు, దీని లక్షణం దాని యందు ఉండవు. అచేతనత్వాత్ సత్వస్య అవిక్రియత్వాచ్చ క్షేత్రజ్ఞస్య. ఇంకేదంటే సత్వము అనేది అచేతనము, అంచేత దాని లక్షణాలు అటు వచ్చి ఆ సత్వం చైతన్యవంతుడి ఉండవు. అవిక్రియత్వాచ్చ క్షేత్రజ్ఞస్య, ఈ క్షేత్రజ్ఞుడు అతను ఏ రకమైన మార్పులు లేవు అని అతనిలో మార్పు వచ్చింది అంటే పొరపాటు. ఆ మార్పు రావడం అనేది అచేతన యొక్క లక్షణం. ఇక్కడ మార్పు అంటే ఆ మార్పు లేనటువంటి క్షేత్రజ్ఞుడి యందు మార్పు వచ్చిందనన్నా, అచేతనమైనటువంటి సత్వానికి కర్తృత్వం భోక్తృత్వాలు ఉన్నాయన్నా, ఆ రెండు కూడా అవివేకం వలన సిద్ధించేటటువంటి లక్షణాలు. దాన్ని ఇంకో మాట అవిద్య, దానివల్ల భ్రాంతి, అమ్మవారి అనుగ్రహం, అజ్ఞానం. అవిద్య అంటే ఇక్కడ అజ్ఞానం అర్థం. అవిద్య ప్రత్యుపస్థాపిత స్వభావత్వాచ్చ, కొంచెం పెద్ద అక్షరాలు చేద్దాం ఇలాగే. అవిద్య ప్రత్యుపస్థాపిత స్వభావత్వాచ్చ సత్వస్య సుతరాం న సంభవతి. అంటే అది అవిద్యలో కొట్టుమిట్టాడేటటువంటి సత్వానికి, బుద్ధికి, అంటే అజ్ఞానంతో కూడి ఉండేటటువంటి బుద్ధికి ఆ క్షేత్రజ్ఞ యొక్క లక్షణములు, చైతన్య యొక్క లక్షణములు సుతరాం న సుతరాం అనే మాట తెలుగులో కాదండి, సుతరాం అనే సంస్కృత పదం. సుతరాం న సంభవతి, అది అసంభవం. అది తథాచ శృతి, అదే మాట వేదం కూడా మళ్ళీ చెప్పింది. అయ్యా ఎత్ర వా అన్యదివ స్యాత్ తత్ర అన్యః అన్యత్ పశ్యేత్. ఎక్కడైతే ఇంకొకటి వలే కనిపించిందో, వలే అంటే కనిపించిందంటే భ్రాంతిలో పడ్డాడనమాట. ఎలాంటిదంటే తాడును చూసి తాడు పాము వలే ఉన్నది. కానీ ఇంకో ఏదైనా సరే మన భ్రాంతికి సంబంధించి ఎన్ని ఉదాహరణలు ఉన్నాయి, అన్ని ఉదాహరణకి అక్కడ వలే అన్నాడో అది భ్రాంతి అని అర్థం. ఎత్రవ అన్యదివ స్యాత్, అన్య అంటే ఒకటి ఇంకొక దాని వలె ఎక్కడైతే ఉంటుందో
అక్కడ తత్ర అన్య ఒకడు అన్యత్ పశ్యేదు, ఒకడు ఇంకోటి చూస్తుంటాడు. అంటే మనం తాడుని కనిపించట్లేదు, మనకి పాముని చూస్తుంటాం మనం. అంటే అక్కడ పాము తాడు వలె, తాడు పాము వలె కనిపిస్తున్నప్పుడు ఎప్పుడైతే వలె కనిపిస్తుందో అప్పుడు వీడు అక్కడ తాడుని చూడడు, పాముని చూస్తూ ఉంటాడు. ఇత్యాదిన స్వప్న దృష్ట హస్త్యాది వ్యవహారవత్ అవిద్యా విషయ ఏవ కర్తృత్వాది వ్యవహారం దర్శేతి. ఇలాంటి వాక్యాల చేత ఇవన్నీ కూడా ఎక్కడ చేస్తున్నాయి? స్వప్న దృష్ట, కలలో కనిపించినటువంటి హస్త్యాది వ్యవహారవత్, కలలో ఏనుగు కనిపించింది, వీడిని తొక్కుతున్నట్టు ఉంది ఏనుగు, ఉలిక్కిపడి లేచాడు. అక్కడ దేనివల్ల జరిగింది? అది అవిద్య, అది అజ్ఞానం వలన వచ్చింది. స్వప్నమే అది భ్రాంతిపూర్వకమైనటువంటిది. అవిద్యా విషయ అలాగా ఆ విషయే ఏవ కర్తృత్వాది వ్యవహారం దర్శేది. అక్కడ స్వప్నంలో ఎలా అయితే స్వప్న దృష్ట హస్త్యాది, స్వప్నంలో చూడబడిన ఏనుగు యొక్క వ్యవహారం వలె అవిద్యా విషయ ఏవ కర్తృత్వాది వ్యవహారం దర్శేది. ఇక్కడ కూడా ఈ సత్వము కర్మఫలాన్ని అనుభవిస్తోంది. అక్కడ కూడా కర్తృత్వాది వ్యవహారం, తాను కర్తని అనే భావనని ఆ రకంగా చూపిస్తోంది, అంటే భ్రాంతిపూర్వకంగా చూపిస్తోంది. ఎత్రతు అస్య సర్వం ఆత్మైవ అభూత్ తత్ కేన కం పశ్యేత్. ఎత్రతు అస్య, ఎవనికైతే ఇక్కడ సమస్తము కూడా ఆత్మ పదార్థం అయిపోయి ఉంటుందో అప్పుడు తత్ కేన, అప్పుడు తత్ దేని చేత దేనిని ఎవడు చూస్తాడు అని ప్రశ్న వేశాడండి. ఈ మాట వాస్తవంలోకి మనం అనుభవంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయొచ్చండి. రోజుకు ఒక్క క్షణకాలమైనా మనం ప్రయత్నం చేద్దామండి. ఇది ఈ ఆత్మ కేన కంపశ్యేది, ఒకటే అయిపోయినప్పుడు చిన్న ఉదాహరణ చెప్తాను. ఇక్కడ మళ్ళీ జస్ట్ నేను మళ్ళీ వెనక్కి వస్తాను. ఉదాహరణకి సపోజ్ మీరు దేవతార్చన ఎదుర్కొండా కూర్చుని, లేదా దేవుని సింహాసనం ఎదుర్కొండా కూర్చుని మీరు షోడశోపచార పూజ చేస్తున్నా, ఇంకో పూజ చేస్తున్నా, అభిషేకం చేసుకుంటున్నా, అక్కడ ఒక విషయాన్ని గమనిద్దామండి. ఎలాగంటే ఒక విషయాన్ని గమనిద్దామండి. ఎదురుగా మనం శివలింగాన్ని పెట్టుకున్నాం, పళ్ళెంలో పంచామృతాలతోటి అభిషేకం చేద్దామని ప్రారంభిస్తున్నామండి. ఏమేమి వస్తువులు అక్కడ అందులో విడివిడిగా చూస్తే ఏమేమి ఉన్నాయి? ఎదురుగుండా పళ్ళెం కనిపిస్తోంది, పళ్ళెంలో శివలింగం కనిపిస్తోంది, ఆవు పాలు చిన్న గిన్నెలో పోసుకొని ఉంచడం, లేదా గ్లాసులో పోసుకొని ఉంచడం, అనే గ్లాసు కనిపిస్తుంది, గ్లాసులో ఆవు పాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ గ్లాసును ఎత్తేటటువంటి మన చెయ్య కనిపిస్తోంది, పాల గ్లాసు ఉంచుతున్నాము ఏమండి ఆ శివలింగం పైకి, అప్పుడు పాలు ధార కింద పడుతున్నాయి అని విడివిడివిడిగా అన్నీ దేనికి దానికి దేని దానికి. ఇప్పుడు మన కళ్ళు ఉన్నాయి, ఈ కళ్ళు చూస్తున్నాయి. దేని చూస్తున్నాయి? ఆ పాల గ్లాసును ఎత్తుతున్నటువంటి దృశ్యాన్ని చూసింది కన్ను, ఆ గ్లాసులోంచి జారుతున్నటువంటి పాలధారను చూస్తోంది, ఆ ధార పడుతున్నటువంటి శివలింగాన్ని చూస్తోంది, ఆ శివలింగం పక్క నుండి మళ్ళీ జారి పక్కకి వెళ్ళిపోతుంది. ఈ దృశ్యం అంతా చూస్తోందండి. ఆ సమయంలో ఉచ్చారణతో నమ సోమాయ చ రుద్రాయ చ నమస్ ఇలాంటి మంత్రం కూడా ఉచ్చారణ జరుగుతోంది. ఈ మంత్రాన్ని కూడా వింటోంది మన మనస్సు. ఇన్ని రకాలు విడివిడిగా ఉన్నప్పుడు ఎవడు చూస్తున్నాడు? జీవుడు చూస్తున్నాడు. దేని చూస్తున్నాడు? చెయ్యి చూస్తున్నాడు, ఆ పట్టుకునే గ్లాసును చూస్తున్నాడు, గాలి పాలను చూస్తున్నాడు, శివలింగాన్ని చూస్తున్నాడు, ఆ ధార పడ్డం చూస్తున్నాడు. ఇవన్నీ విడివిగా. అంటే అక్కడ కహ కం కేన పశ్యతి, ఎవడు దేనిని దేనితో చూస్తున్నాడు? ఎవడు చూస్తున్నాడు? 3 ప్రశ్నలండి. కహ పశ్యతి, ఎవడు చూస్తున్నాడు? జీవ పశ్యతి, జీవుడు చూస్తున్నాడు. ఎస్, విడిగా ఉన్నాడు. కేన పశ్యతి, తన కన్నుతో చూస్తున్నాడు. కం పశ్యతి, అది కిం పశ్యతి, ఏం చూస్తున్నాడు? క్షీరధారం పశ్యతి, ఆ ఉపాల ధారను చూస్తున్నాడు. ఇక్కడ విడిగా ఉన్నాయండి. ఊహించుకోండి కాసేపు. అద్వైత సిద్ధిలోకి వెళుతున్నాడు అనుకోండి, ఇక్కడే మనకి బ్రహ్మార్పణం బ్రహ్మహవి శ్లోకానికి అన్వయం చేసుకోండి ఒక్కసారి. ఆ శ్లోకంలో మీకు చెప్పాము, అప్పుడు చాలాసార్లు చెప్పుకున్నామండి. బ్రహ్మార్పణం బ్రహ్మహవి, ఇంకా ఇదే ఇప్పుడు నేను చెప్తున్న వాక్యానికి అర్పణం అంటే అర్పించడం కాదండి. అర్పణం అంటే మనం గరిట అని అర్థం చెప్పుకున్నాం. గరిట అయితే స్పూను, ఓ చెంచా, దేనితోటి హవిస్సుని ఎత్తుతున్నామో, గిన్నెలో హవిస్సు ఉంది, లేదా ఆవు పాలని ఓ చిన్న చెంచాతోటి మనం ఎత్తుతున్నాము, తీసుకుంటున్నాము, గ్రహిస్తున్నాము, దాని పేరు అర్పణం. అంటే ఓ స్పూన్ లాంటిది, చెక్క సురుకు సులభం అంటుంటారు. అక్కడ అర్థం చెప్పామండి. ఇప్పుడు ఈ కాంటెక్స్ట్లో కూడా అక్కడ ఏం చెప్పుకున్నామండి?
బ్రహ్మార్పణం, ఆ అర్పణం ఏదైతే ఉందో, ఆ స్పూన్ ఏదైతే ఉందో, గరిటె ఏదైతే ఉందో, లేక సుర్కుస్రం ఏదైతే ఉందో, అది పరబ్రహ్మ స్వరూపం అయ్యా. బ్రహ్మార్పణం బ్రహ్మ హవిహి. ఆ స్పూన్లో ఏం తీసుకుంటున్నావు? అక్కడ యజ్ఞం చేసేప్పుడైతే హవిస్సు తీసుకుంటున్నావు. ఇక్కడ అభిషేకం చేస్తున్నావు అనుకో, ఆవు పాలు ఒక స్పూన్లో పట్టుకుంటున్నాం, ఒక చెంచాలో పట్టుకుంటున్నాం అనుకుందాం. అంటే పాలు ఇక్కడ, లేదా హవిస్సు, అది బ్రహ్మం. బ్రహ్మార్పణం బ్రహ్మ హవిహి. ఇది పట్టుకెళ్ళి అక్కడ హోమం చేస్తున్నావు. ఎందులో వేస్తున్నావు? బ్రహ్మాగ్నవు. ఆ అగ్నిహోత్రం ఏదైతే ఉందో అది పరబ్రహ్మ స్వరూపం అయ్యా, అందులో వేస్తున్నావు బ్రహ్మాగ్నం. అది ఎవరి చేత వేస్తున్నావు? బ్రహ్మణాహుతం. అక్కడ వేదమంతరం ఉచ్చరిస్తూ ఈ చేతితో ఇలా ఎత్తి వేస్తున్నావు నువ్వు అక్కడ. అక్కడ 4 పదాలు చెప్పాడండి. అర్పణం అనే మాట ఒకటి, హవిస్ అనే మాట ఒకటి, బ్రహ్మాగ్ని ఒకటి, బ్రహ్మణాహుతం 4 మాటలు వచ్చాయి. తర్వాత ఇదంతా చేస్తే ఇతను ఎక్కడ ఏమిటి ఫలం పొందుతాడు? బ్రహ్మైవ తేన గంతవ్యం. ఆ పరబ్రహ్మమునే పొందుతాడు, అంటే మోక్షప్రాప్తి కలుగుతుంది. ఎవరి చేత? బ్రహ్మకర్మ సమాధిన. అది ఇందాక 5 బ్రహ్మయుగ బ్రహ్మయుగ అక్కడ బ్రహ్మ దగ్గర పెడతాడు, పరబ్రహ్మ కలుస్తుంది 5వ. 6వది బ్రహ్మకర్మ సమాధిన. బ్రహ్మకర్మ అంటే వేదోక్తమైనటువంటి బ్రహ్మ. మనం కూడా ఉత్తిష్టంతో పోతే బ్రహ్మకర్మ సమారభే అంటూ ఉంటామండి. బ్రహ్మకర్మ అంటే వేదోక్తమైనటువంటి కర్మని దాని యందు దృష్టి పెట్టి, ఎక్కడ మనకి దృష్టి ఒక క్షణం సేపు, ఒక నిమిషం సేపు చాలా కాన్సన్ట్రేట్ చేస్తున్నాం అనుకోండి, ఆ కాన్సన్ట్రేట్ చేస్తున్నటువంటి సాధకుని చేత ఆ మోక్షము పొందబడును. అక్కడ అన్ని రకాల 6 రకాల పదాలు వచ్చాయండి అక్కడ. ఇక్కడ ఇప్పుడు ఇందాక మనం అభిషేకం చేస్తున్నాం అనుకోండి, మన చేతితోటి మన చెంబులో ఉన్నటువంటి ఆవు పాలని ఓ స్పూన్ తోటో లేదా డైరెక్ట్గా ధారతోటో ఆ శివలింగం మీద వేస్తుంటే పక్కన జారి పెడుతుందండి. ఇవన్నీ విడివిడిగా చూస్తున్నామండి. ఇప్పుడు అన్నీ కూడా బ్రహ్మం అయిందనుకోండి, మీరు తీసుకున్నటువంటి మీ చెయ్య అది కూడా బ్రహ్మంగా చూశారండి. ఓమి చేకాక్షరం బ్రహ్మని కూడా అన్వయిద్దామండి. మీ చెయ్యి కాస్త చెయ్యి కనిపించట్లేదు, ఓంకారంగా అయిపోయింది అనుకోండి. కాసేపు జస్ట్ ఇమాజిన్ చేయండి. ఈ చేతితోటి మీ చెంబుని ఎత్తారు, ఇందాక పాల గ్లాసుని పట్టుకున్నారు. మీ పట్టుకున్నటువంటి మీ చెయ్య ఓంకారం అనుకోండి, మీరు పట్టుకున్నటువంటి పాల గ్లాసు కూడా ఓంకారం అనుకోండి. 2 ఓములు అయిపోయాయి. ఆ పాల గ్లాసులో ఉన్నటువంటి క్షీరం కూడా, ఆవు పాలు కూడా, అది కూడా ఓంకారం అయిపోయింది అనుకోండి. వేస్తున్నటువంటి ఆ ధార ఏదైతే ఉందో ధార కూడా ఓంకారం అయింది అనుకోండి. ఊహించుకోండి. ఆ ధార కాస్త వెళ్ళి శివలింగం కూడా ఓంకారమే కనిపిస్తుంది అనుకోండి, అయింది. అది దాని పడ పక్కకు జారుతోందండి. ఇప్పుడు ఇక్కడ ఏ ఓంకారం మొత్తం అంతా అన్ని కలిసిపోయాయి. విడివిడిగా ఉన్నటువంటి ఓంకార స్వరూపం అన్నీ కలిసిపోయాయి. ఇప్పుడు నీళ్లు 2 రకాల నీళ్లు కలిపి ఉంటే 2 కలిసిపోతాయి. ఇందాకటి నీళ్లు ఓ బిందులో నీళ్లు గ్లాసులో తీసాము, మళ్ళీ గ్లాసులో నీళ్లు మళ్ళీ బిందులో నా గ్లాసులో మళ్ళీ తీయమంటే అదే నీళ్ళు తీయగలరా? ఎవరికైనా సాధ్యమా? అసంభవం అది. అదే రకంగా ఓంకారంతో నిండిపోయినటువంటి ఈ సిచ్యువేషన్లో ఏది ఎత్తుకున్నది, ఏది పోస్తున్నది, ఏది పడుతున్నది, దేని మీద పడుతుంది, ఏది ఎక్కడ పెడుతోంది? ఇప్పుడు అదండి ఇక్కడ వాక్యాన్ని అన్వయం అండి. కం కేన పశ్యేత్. అక్కడ చూడండి ఆ వాక్యం ఎంత చక్కగా చెప్తాడో. ఎత్రతు మళ్ళీ ఎందుకు వస్తున్నాడు ఒక్కసారి. ఇక్కడ చూడండి. ఎత్రతు అస్య ఈశావాస్యం ఇదం జగత్ అని. ఇంకా అంతకన్నా ఈశావాస్యం ఇదం జగత్. ఒక్క నిమిషం చెప్పండి. ఎత్రతు అస్య సర్వం ఆత్మైవ అభూత్. ఎవరికైతే సమస్తము ఆత్మయే అయిపోయి ఉన్నదో, ఆత్మ అంటే ఓంకారం అనుకోండి. ఇక ఓంకారం చేకాక్షరం బ్రహ్మ అంటున్నాం కదా, అంటే ఆత్మస్వరూపం అయిపోయి అంతా ఆత్మస్వరూపమే. నా చెయ్యి ఆత్మస్వరూపంగా కనిపిస్తుంది. చూస్తున్నటువంటి నేను ఆత్మని, చూడబడుతున్నటువంటి నా చెయ్యి ఆత్మ, నేను పట్టుకున్నటువంటి పాల గ్లాసు ఆత్మ, పాల గ్లాసులో ఉన్న పాలు ఆత్మ, ఆ పడుతున్నటువంటి పాలధార ఆత్మ, ఆ పాలధార వెళ్ళి పడుతున్న శివలింగం ఆత్మ అనుకోండి. సర్వము ఆత్మే అయిపోయినప్పుడు తత్ కేన కం పశ్యేతి. ఎవని చేత ఏది చూడబడుతున్నది అని బృహదారణ్యకోపనిషత్తులో ఈ అద్వైత సిద్ధిలో వాక్యం అనేది. ఇత్యాదినాచ. ఇది ఇలాగా ఎవరైతే సాధన చేస్తుంటారో వివేకిన కర్తృత్వాది వ్యవహార అభావం దర్శేది. అక్కడ ఇంకా చేసేవాడు లేదు, చేయబడేవాడు లేదు, ఉన్నదంతా ఒక్కటే. చేయబడుతున్నటువంటి వస్తువు లేదు, పొందబడే వస్తువు విడిగా లేదు. ఇంకా కొంచెం ఎక్స్టెన్షన్ చేసుకుంటే కర్తృత్వ ఆది. ఎప్పుడైతే కర్తృత్వము మొదలైనవి అన్నారో, అంటే ఈ పని చేస్తుండడం అన్నారు, వెంటనే దాని ఫలం సంగతి ఏమిటి? భోక్తృత్వం వస్తుంది. ఆది అన్నారంటే కర్తృత్వంతో పాటు భోక్తృత్వం. కర్తృత్వ భోక్తృత్వ అని మొత్తం క్రియ. ఈ వ్యవహారం అంతా ఏదైతే ఉందో అభావం ఏది లేదు, అక్కడ ఉన్నంతా ఒకటే.
అది పోస్తున్నది లేదు, పోయబడుతున్నది లేదు, చూస్తున్నది లేదు, చూడబడేది లేదు అని ఇక్కడ అది వివేకి యొక్క లక్షణం అయ్యా అని చెప్పి ఆ రకంగా ఇక్కడ ఈ గుహా ప్రవిష్టాధికరణాన్ని ఇక్కడ దాంతో ముగిస్తారండి శంకరాచార్య వారి భాష్యాన్ని. అత్యద్భుతమైనటువంటి వాక్యంతో అనుభూతితో మనకి ఇక్కడ ఇందులో తీసుకొస్తారు. ఇది అయిన తర్వాత అంటే ఇక్కడ మనకి ఇందులో దీని తర్వాత ఇంకొక అధికారంలో ప్రవేశిస్తాం మనం. అధికరణం ఇది అంటే ఇప్పుడు ఏమిటంటే మామూలుగా ఇప్పటికి మనకి ఏమిటి బోధపడుతుందంటే బ్రహ్మసూత్ర భాష్యం చదువుతుంటే ఉపనిషత్తు వాక్యాల్లో అక్కడక్కడ ఉండేటటువంటి వచనాల్లో ఆ వాక్యానికి 2-3 అర్థాలు సాధ్యం అవుతుంటే పాసిబిలిటీ ఉన్నప్పుడు 2-3 రకాల మీనింగ్స్ వచ్చేట్లా ఉంటే ఆ మీనింగ్స్లో ఏ మీనింగ్ను నేను తీసుకోవాలి దాని గురించినటువంటి చర్చ. ఇంతవరకు మనం చేసినంతా కూడా ఎక్కడ వాక్యం ఉండదు, అక్కడ మనకి అనేక చోట్ల వచ్చింది. అది కఠోపనిషత్తులో వాక్యం తీసుకుని ప్రారంభించారు ఇందాక ఈ సబ్జెక్ట్ అంతా కూడా గుహా ప్రవిష్టాధికారం అంతా కూడాను. అర్థం పిబంతౌ సుకృతస్య లోకే గుహాం ప్రవిష్టౌ పరమే పరార్థే. దానికి సపోర్ట్ కింద అక్కడ 2 పక్షులు ఉన్నాయి. ఆ పక్షులు ఉన్నటువంటి దానికి సంబంధించి అక్కడ మొత్తం అంతా ఆ కథ అంతా చెప్పుకుంటూ వచ్చారండి మనకి. అలాగా ఇప్పుడు ఇంకొక వాక్యం తీసుకుంటారు. అంటే అక్కడ మనకి 2 పక్షులు అంటే మనకి ద్వాసుపర్ణ సైజాసఖాయ ఆ వాక్యంలో ఏమిటి చెప్పదలుచున్నటువంటి విషయము, ఆ 2 పక్షులు ఎవరెవరు వాళ్ళు, దానికి 3 రకాల అన్వయాలు కుదురుతుంటే మామూలుగా ఫస్ట్ లెవెల్లో కాదయ్యా ఇది ఫైనల్ లెవెల్ అని చెప్పి అక్కడ తీసుకొచ్చి వదిలిపెట్టారు. ఇప్పుడు అలాగే ఇంకో వాక్యం తీసుకుంటున్నారు, ఇంకో ప్రకరణం తీసుకుంటున్నారు. ఈ అధికరణం పేరు అంతరాధికరణం. అంతరహ అనే పదం వస్తుంది. ఈ అంతరహ అనేటటువంటి పదం వచ్చినటువంటి ఒక వేదాంత వాక్యం ఉంటుంది. దానికి సంబంధించి ఆ వాక్యం కూడా చూద్దామండి. ఇక్కడ చూడండి. ఏషోక్షిణి పురుష దృశ్యతే ఏష ఆత్మేతి హోవాచ ఏతదమృతం అభయం ఏతద్బ్రహ్మేతి తద్యప్యస్మిన్ సర్పిర్వోదకం వాసించతి వర్త్మని ఏవ గచ్చతి అని చెప్పి అక్కడ దాని తర్వాత ఇక్కడ చెప్పేటటువంటి ఈ పురుషుడు అనేటటువంటి పదము ఏదైతే ఉందో యహ ఏష అక్షిణి పురుష దృశ్యతే అంటే ముందర అసలు విషయం చూసి దాన్ని బట్టి మనం వెనక్కి వస్తాం. మళ్ళీ వెనక్కి వద్దాం. అక్షిణి అంటే కళ్ళు తీసి కంటి పాపలో మన చంటి పిల్లలు ఎదురుకుండా మనం కూర్చున్నామండి. మన అమ్మాయి దగ్గర, అబ్బాయి దగ్గర, మన చిన్నపిల్లల దగ్గర కూర్చున్నాం. వాళ్ళ కంట్లో మనం చూస్తున్నాం. చూస్తే ఆ కంటి పాపలో చిన్న వెలుగు, చిన్న బింబము, అందులో బొమ్మ కనిపిస్తున్నాయి. అందులో అనుమానం లేదు, అందరికీ కనిపిస్తాయి. యహ ఏష అక్షిణి పురుష దృశ్యతే. ఈ అక్షిణి అంటే కన్ను యందు కనిపిస్తున్నటువంటి ఏ పురుషుని యొక్క ఒక మనిషి యొక్క దృశ్యం కనిపిస్తోందో అతను ఎవడు అని ప్రశ్న అండి. దానికి ఎన్ని రకాల అనుమానాలు ఉన్నాయంటే ఏష ఆత్మ ఇది చివరికి ఏమిటి ఆన్సర్ ఏమిటంటే అది ఆత్మ పదార్థం అయ్యా. కానీ ఏమని అనిపించవచ్చు, అది ప్రతిబింబం కావచ్చు, ఎదురుగుండా ఉన్నటువంటి వాడి బొమ్మే అందులో కనిపిస్తుంటుంది అని ప్రతిబింబం అని అనుకోవచ్చయ్యా ఒక అర్థం. లేక అథవా విజ్ఞానాత్మ, ఈ ప్రతిబింబముగా ఉన్నటువంటి ఆ వ్యక్తిని చూస్తున్నవాడు ఎవడున్నాడు, లోపల ఈ జీవుడు చూస్తున్నాడు, వాడైనా అనుకోవచ్చు. మూడో అర్థం ఏంటంటే ప్రతి శరీరంలో ఉన్న ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క దేవత ఉంది. ఆ దేవత యొక్క సహాయంతో ఆయా అవయవాలు పనిచేస్తున్నాయి. కంటికి ఏ దేవతయే అధిపతి అంటే సూర్యుడు అధిపతి కంటికి. అంచేత అక్కడ కంటికి సంబంధించినటువంటి ఆ సూర్యుడి మూలాన్ని మనకు కనిపిస్తుంది కనుక సూర్యుడిని ఇక్కడ చూస్తున్నామో కాదయ్యా, ఇవేమి కాకుండా జీవుడా ఏమో, లేక పరమాత్మ ఏమో అనేటటువంటి ఇలా 4-5 అర్థాలు వస్తుంటే ఇప్పుడు ఇక్కడ సమాధానం చెప్పబోతున్నారండి. అది అక్కడ అంతరహ లోపల ఉండేవాడయ్యా అనే మాట ఉంది. తర్వాత ఇంకో మంత్రం వస్తుందండి. ఆ లోపల ఉండేటటువంటి వాడు అనే మాట మూలాన్ని ఇక్కడ అంతరహ ఉపపత్తే. ఇక్కడ ఉపపత్తి అంటే సాక్ష్యం అండి. ఆ సాక్ష్యం మూలాన్ని ఏం తెలుస్తుందంటే ఇక్కడ అది అంతరహ లోపల ఉండేవాడు. లోపల ఉండేవాడు అంటే పరమాత్మ అని అర్థం వస్తుంది. ఆ వాక్యంలో చివరికి చూస్తుంది కంటిలో కనిపిస్తున్నది ఏమిటి, కంటిలో ఉన్నటువంటి శక్తి ఏమిటి, దానికి మనకు ఒక బింబంలా కనిపిస్తున్నటువంటిది ఎవరు నిజంగా అంటే అది పరమాత్మ అని చెప్పబోతున్నాడండి. ఇక్కడ దీని మీద వైయాసిక న్యాయమాల. ఇంకా అంటే సంక్షిప్తంగా ఈ అధికరణం అంటే చాప్టర్ అని. ఈ చాప్టర్లో రాబోతున్న మొత్తం విషయం అంతా కూడా ఇక్కడ
సంక్షిప్తంగా ఇక్కడ 2-3 శ్లోకాలు చెప్పారు. ఛాయాజీవౌ దేవతేశౌ వా అసౌ యో అక్షిణి దృశ్యతే ఆధార దృశ్యతోక్తేష ఉక్తేషాద్ అన్యేషు త్రిషు కశ్చన కం ఖం బ్రహ్మ యదుక్తం ప్రాక్ తదేవ అక్షిణ్యుపాస్యతే వామనత్వాదినా అన్యేషు న అమృతత్వాది సంభవ. ఇక్కడ ఏషోక్షిణి ఇప్పుడు చూపించిన వాక్యం ఏది? యహ ఏష అక్షిణి పురుష దృశ్యతే. కంటి యందు ఏ పురుషుడు కనిపిస్తున్నాడు, చూడడం జరుగుతోందో అతను ఛాయ అంటే ఇది నీడంటావా, అంటే ప్రతిబింబం అందామా, లేక జీవుడు అందామా, లేక దేవత, కంటికి సంబంధించినటువంటి అధిదేవత అంటే అధిష్టాన దేవత అంటాం, సూర్యుడు అంటావా, లేక ఈశవు అంటే పరమాత్మ అంటావా. యహ అక్షిణి దృశ్యతే, ఈ కంటిలో కనిపిస్తుంటాడు. వీళ్ళలో వా అంటే ఆల్టర్నేటివ్స్, ఆర్ ఓఆర్ ఆర్ అని, అంటే ఛాయ అంటే షాడోవా, ఆర్ జీవ, ఆర్ దేవత, ఆర్ ఈశ. ఈశ అంటే పరమాత్మ, ఈశ్వరుడు అంటే పరమేశ్వరుడు. ఇది నిర్ణయించాలి. ఆధార దృశ్యతోక్త్య ఈశాత్ అన్యేషు త్రిషు కశ్చన. ఇక్కడ ఉన్నటువంటి ఆధారము, దృశ్యము, తర్వాత ద్రష్ట, చూసేటటువంటి వాడు ఎవరు, చూడబడుతున్నది ఏమిటి, చూస్తున్న వస్తువు ఏమిటి, ఇవి అన్యేషు త్రిషు కశ్చన. ఈశాత్ అన్యేషు త్రిషు కశ్చన, ఈశ్వరుడు తప్ప మిగతా వాడు ఎవరు, మిగతా 3 కూడా కాదయ్యా. కం ఖం బ్రహ్మ. మామూలుగా మనకి కం అంటే చతుర్ముఖ బ్రహ్మ అని అర్థం అండి. దానికే మనకి బ్రహ్మం అనే పదంలో కూడా వాడేస్తూ ఉంటారు. ఖం అనే మాటకి ఆకాశం అని అర్థం అండి, శూన్యం అని అర్థం ఉంది ఖం అనే మాటకి. ఖగోళం ఖం, అది ఆకాశం అంటే కూడా దానికి అవధులు లేనటువంటిది. కానీ పరబ్రహ్మానికి, పరబ్రహ్మం అనే కాంటెక్స్ట్లో కూడా ఖమ్మని వాడుతూ ఉంటారు. ఇక మామూలుగా మనకి చూడండి శ్రీ సూక్తంలో ఇదే స్త్రీలింగ శబ్దంలో కూడా వాడితే కామ్ అవుతుందండి. కాంసో స్మితాం హిరణ్య ప్రాకారాం ఆర్ద్రాంజ్వలంతీం తృప్తాం తర్పయంతీం అని మామూలుగా మనం కాంసో స్మితాం, కాంసా కాంసా అంటుంటాం కాదండి. కామ్ దగ్గర ఆపేసేయండి. కామ్ సోస్మితాం, అది 2 పదాలు విడిగా అండి. కామ్ సహా, మరి సౌస్మిత కూడా మళ్ళీ పదవిభాగం. కామ్ వేరు, సహా అస్మితాం. కామ్ అంటే అక్కడ బ్రహ్మస్వరూపం అని. ఇక్కడ మనం ఏ శ్రీ లక్ష్మీదేవిని మనం ఉపాసన చేస్తున్నామో ఆ ఉపాసన చేస్తున్నటువంటి లక్ష్మీదేవి ఆవిడ ఎవరయ్యా? కామ్. ఈ కకారం అని వచ్చిందంటే బ్రహ్మ అర్థము, లేక మా చతుర్ముఖ బ్రహ్మని మొట్టమొదటిలో వాడుతారు, కానీ అది పరబ్రహ్మని కూడా పర్యాయ పదంగానే వాడేస్తుంటారండి వేదాంతంలో అక్కడ కూడా. అంటే కామ్ అంటే అక్కడ అర్థం ఏంటంటే పరబ్రహ్మ స్వరూపిణి అయినటువంటి సోస్మితాం, తానే సమస్తము అయి ఉన్నటువంటి, అంటే అద్వైత భావంలో ఉండేటటువంటి నిర్గుణ పరబ్రహ్మం అయినటువంటి అని అర్థం వస్తుందండి కామసోస్మితం అని వాడికి. అంచేది ఇక్కడ ఈ పదాలని కూడా చెప్తూ యదుక్తం ప్రాక్, ఇంత మొదలపడి దీని చర్చ జరిగిందయా. తదేవ అక్షిణి ఉపాసతే, కంటి యందు అదే ఉపాసన చేయబడుతుంది, అంటే బ్రహ్మమే ఉపాసన చేయబడుతోంది. అంటే కంటిలో నిజంగా కనిపించేటటువంటిది ఆ మంత్రంలో చెప్పినటువంటి ఏది కనిపిస్తుందయా అంటే పరబ్రహ్మం కనిపిస్తుంది అని అర్థం చెప్పుకోవాలి. దానికి ఇంకా ఇలాంటి కూడా వామనత్వాదిన అన్యేషు నా అమృతత్వాది సంభవ. ఇందులో అమృతత్వము మరణరాహిత్యం ఏదైతే ఉందో ఎంచేత మిగతా వాటికి అందు వర్తించదు. అంటే చెప్పినటువంటి వాక్యంలో, వేదాంత వాక్యంలో అమృతము అనేటటువంటి ఒక పదం వచ్చింది కనుక అది పరబ్రహ్మమునికి చెందినదే. మిగతా అన్నీ కూడా ఎప్పుడో అప్పుడు లీనం అయిపోవలసిందే, నశించేటటువంటి స్వభావం ఉన్నటువంటివి. ఏవైనా మిగతా అన్నీ కూడా ఒక్క పరబ్రహ్మం మాత్రమే నిర్గుణ శాశ్వతమైనటువంటిది. ఆ కారణం చేసి చివరికి ఇందులో ఈ వాక్యంలో చెప్పబోయేటటువంటిది పరమాత్మ మాత్రమే అని సంక్షిప్తంగా సూత్రప్రాయంగా చెప్పి ఇక్కడి నుంచి అసలు భాష్యం ప్రారంభిస్తున్నారండి. ఏషోక్షిణి పురుషో దృశ్యతే ఏష ఆత్మేతి హ ఉవాచ ఏతత్ అమృతం అభయం ఏతద్ బ్రహ్మ ఇతి తద్యత్ యపి అస్మిన్ సర్పిర్వోదకం వా సించతి వర్త్మని ఏవ గచ్చతి అని ఇక్కడ ఇది శ్రూయతే. ఛాందోగ్యోపనిషత్తులో ఈ వాక్యం వినిపిస్తుంది కదా. తత్ర సంశయ, ఈ వాక్యంలో అనుమానం అయ్యా నాకు. కిమయం ప్రతిబింబాత్మ అక్షి అధికరణ నిర్దిశ్యతే
అంటే ఇక్కడ ప్రతిబింబాత్మకమైనటువంటి అధికరణం అని చెప్పాలా? అంటే ఈ అధికరణంలో కనిపిస్తున్నటువంటి ప్రతిబింబం అని చెప్పాలా? అథవా విజ్ఞానాత్మ అంటే జీవుడని స్పష్టంగా జ్ఞాపకం ఉంచుకోండి. అథవా విజ్ఞానాత్మ జీవుడని చెప్పుకోవాలా? ఉత దేవతాత్మ అంటే ఇప్పుడు ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క దేవుడు ఉంటాడని చెప్పి అధిష్టాన దేవత అంటారండి. అంటే సూర్యుడు కంటికి అధిష్టాన దేవత. అంచేత ఇక్కడ ఉత దేవతాత్మ అంటే సూర్యుడిని తీసుకోవాలా? అంటే ఎవరయ్యా? అతను ఇంద్రియస్య అధిష్టాత, ఈ ఇంద్రియానికి అధిపతి అయినటువంటి ఓ దేవతాత్మని గురించి అనుకోవాలా? అథవా ఈశ్వర ఇది, లేక ఈశ్వరుడు అనుకోవాలా? కిం తావత్ ప్రాప్తం, ఏం చివరికి ఏం తేలింది? తెలుగులో చివరికి ఏం తేలిందంటే దాని ముందర కొంత చర్చ చేస్తే చివరికి ఏమంటావయ్యా నువ్వు అని అంటుంటావు సార్. దానికి కిం తావత్ ప్రాప్తం, చివరికి ఏమంటావు అంటే వెంటనే పూర్వపక్షి మొట్టమొదట తన ఫస్ట్ లెవెల్ ఆన్సర్ చెప్తాడు. ఛాయాత్మ పురుష ప్రతిరూప ఇది. ఎదురుకుండా పురుష ప్రతిరూప, ఎవడైతే ఆ కంటికి ఎదురుకుండా కూర్చుని ఉన్నాడో అతని యొక్క ఛాయ, అతని యొక్క షాడో పడింది కంటో. అంచేత ఛాయాత్మ అని నేను అంటానయ్యా. అనేప్పటికీ కుతః, ఎందుకు అలా అంటున్నావు అని మళ్ళీ సిద్ధాంతి గారు ప్రశ్నిస్తున్నాడు. తస్య దృశ్యమానత్వ ప్రసిద్ధే, ఎవరు ఎదురుకుండా ఉంటే వాళ్ళ బింబం కనిపిస్తుంది. బింబం ప్రతిబింబం. ఆ ప్రతిబింబం కంట్లో పడుతున్నటువంటి మన కంటి పాపలో కనిపిస్తున్నటువంటి చిన్న ప్రతిబింబం ఏదైతే ఉందో అది అందరికీ తెలుసున్నది. దృశ్యమానత్వ ప్రసిద్ధే, చాలా ప్రసిద్ధిగా అందరికీ కనిపిస్తూనే ఉంటుంది. యా ఏషోక్షిణి, ఇంకోటి యహ ఏషోక్షిణి పురుష దృశ్యతే ఇది చ ప్రసిద్ధవత్ ఉపదేశాత్. ఆ కంటో యహ ఏష అక్షిణి పురుష దృశ్యతే, కంట్లో ఏ పురుషుడు కనిపిస్తున్నాడు అనేటటువంటి మాట కూడా చాలా ప్రసిద్ధి పొందినటువంటి వాక్యం అయ్యా ఇది. మరి సినిమా పాటలు ఎన్ని ఉన్నాయండి దీని మీద? నీ కంటి పాపం అంటే రకరకాల పాటలు ఉన్నాయి. ఇది అందరికీ అంటే కంటి వేసా కంటి పాపం మీద రకరకాల పాటలు పాడుతూ ఉంటారు. ఆ వాక్యం అనేది చాలా ప్రసిద్ధిలో ఉన్నటువంటిది. ప్రసిద్ధవత్ ఉపదేశాత్. ఇలా పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, కంట్లో ఉన్నటువంటి పురుషుడు ఎవరైతే ఉన్నాడో అంటుంటారు. విజ్ఞానాత్ అయితే అలా చెప్పచ్చు, లేక ఇంకో రకంగా చెప్పచ్చయ్యా. విజ్ఞానాత్మన వా అయం నిర్దేశ ఇది యుక్తం. ఒకవేళ అది కాదంటే విజ్ఞానాత్మన అయం విజ్ఞానాత్మన నిర్దేశ, ఇది జీవుని యొక్క సూచకము అని కూడా చెప్పడం యోగ్యమైందేనయ్యా. సహి చక్షుషా రూపం పశ్యన్ చక్షుషి సన్నిహితో భవతి. అతను యువతల వాడు చూస్తున్నటువంటి వాడు కంటితో చూస్తున్నాడు. వాడు ఎలా చూస్తున్నాడు? కళ్ళు ఉన్నవాడు చూస్తున్నాడు. ఎవరిని చూస్తున్నాడు? కళ్ళు ఉన్నటువంటి ఎదురుకుండా ఉన్నటువంటి వాడి కంటో చూస్తున్నాడు వీడు. అందుచేత సహి ఆ జీవుడు ఎవడైతే వీడి కన్ను చూస్తున్నా, ఆ కంటి వెనకాల జీవుడు చూస్తున్నాడా? ఆ ఈ చూస్తున్నటువంటి వాడి లోపల వాడి జీవుడు తన కంటిలోంచి చూస్తున్నాడు. అంటే కళ్ళద్దాల్లోంచి ఎలా అయితేనే చూస్తున్నానో అలా నా కళ్ళద్దాల వెనకాల ఉన్నటువంటి కన్ను ఉంది. ఆ కంటికి వెనకాల జీవుడు ఉన్నాడు. ఆ జీవుడు ఈ కంటిలోంచి ఈ కన్నద్దాల్లోంచి చూస్తున్నాడు. అది సహి అతను చక్షుషా రూపం పశ్యన్. ఆ జీవుడు చూస్తున్నాడు. కళ్ళద్దాలు ఉన్నాయో, డబలద్దాలు ఉన్నాయో, లెన్స్ పెట్టామో, లేకపోతే ఇంకో రకం పెట్టామో, ఏదైనా అతను పశ్యన్ రూపాన్ని చూస్తున్నాడు. దీంతో ఆ అంచేత కంటికి అతనికి చాలా సన్నిహిత సంబంధం ఉందయ్యా. చక్షుషి సన్నిహిత భవతి. అతను వెళ్ళి ఆ కంటికి చాలా సన్నిహితుడు అవుతూ ఉంటాడు. ఆత్మశబ్దశ్చ అస్మిన్ అనుకూలో భవతి. అంచేత ఎలాగంటే ఇక్కడ ఆత్మశబ్దం కూడా తాను అనేటటువంటి మాట ఏదైతే ఉందో అది కూడా ఇక్కడ అనుకూలమైనటువంటి మాటే అనొచ్చు, ఏం పర్వాలేదు. అంటే ఇక్కడ తానే చూస్తున్నట్టే జీవుడు అని అర్థంలోకి వస్తుందండి. ఇక్కడ ఆత్మ అంటే జీవాత్మ అని అర్థం వస్తుందండి. అదే జీవుడు చూస్తున్నాడన్నా అన్వయించుకోవచ్చులే, పర్వాలేదు. లేక ఆదిత్య పురుషోవా చక్షుష అనుగ్రాహక ప్రతీయతే రశ్మిభిరేషోస్మిన్ ప్రతిష్ఠిత ఇది శృతే. మళ్ళీ వేదాంతంలోనే బృహదారణ్యకోపనిషత్తులో ఇంకో వాక్యం ఉందయ్యా. రశ్మిభి ఏష అస్మిన్ ప్రతిష్ఠిత. అంత తేజోవంతుడైనటువంటి ఆ మహానుభావుడు సూర్యుడు వచ్చి కంటూ కూర్చున్నట్టే కళ్ళు పటేయాలని పేరిపోద్దా? కంటూ ఎలా కూర్చుంటాడయ్యా? ఉంటాడయ్యా, ఉండొచ్చు. ఆయన ఎలా కూర్చుంటాడు? ఆయన కిరణాలు, ఆయన శక్తి అంతని కూడా చాలా మైక్రోస్కోపిక్ లెవెల్ తగ్గించుకుని వచ్చి ఆయన కిరణాలతో సహా కంటూ కూర్చున్నాడు. కన్ను తెరిచినప్పుడు ఆ కంటూ ఉన్నటువంటి ఆ కంటూ ఉన్న సూర్యభగవానుడు తన కిరణాలను ఒక్కసారి వదిలిపెడతాడు.
వెళ్ళి ఆవిడ తన కంటోంచి బయలుదేరిన కిరణాలు అవతల వస్తువు మీద ఆక్రమిస్తాయి అవి. అది బయట అయితే ఆకాశంలో ఉన్న సూర్యుడు వదిలిపెడుతున్నటువంటి కిరణాలు వేడితోటి కాంతితోటి ఉన్నాయి. ఇక్కడ ఈ కంటోంచి చేరినటువంటి కాంతి మాత్రమే ఉంటుంది, వేడి ఉండదు. అది అవతల వస్తువు మీద పడుతూ ఉంటుంది. అంచేత ఏషః రశ్మిభిః అస్మిన్ ప్రదిశః. ఏషః అంటే ఈ కంట్లో ఉండేటటువంటి ఇంద్రియ అధిష్టాన దేవత అయినటువంటి సూర్యుడు రశ్మిభి కిరణాలతోటి అస్మిన్ ప్రదేశ కంటో కూతురు ఉన్నాడు అని మళ్ళీ ఉపనిషత్తు చెప్తుందయ్యా. అందుచేత ఆదిత్య పురుష వా చక్షుష అనుగ్రాహక ప్రజే. అంచేత కంటికి అనుగ్రహాన్ని కలిగించేటటువంటి, అంటే కంటికి అనుగ్రహం అంటే ఆ కన్ను బాగుందంటే అతని ఆదిత్యుని యొక్క అనుగ్రహం ఉంది కనుక కన్ను కనిపిస్తోంది. ఏమండి, అనుగ్రాహక ప్రతీయతే ఆదిత్య పురుష అని అనిపిస్తోందండి. ఇది శృతి. అయితే ఇదేం కాకుండా అమృతత్వాదీనాంచ దేవతాత్మన్యపి కథంచిత్ సంభవాత్ నేశ్వర స్థాన విశేష నిర్దేశాత్. ఇక్కడ పైన అమృతత్వము ఇలాంటివన్నీ కూడా అమృతత్వాదీనాంచ దేవతాత్మన్యపి, ఈ దేవతా స్వరూపుడైనటువంటి సూర్య భగవానులో కూడా అతను అమృత స్వరూపుడని అంటూ ఉంటాం. అయినప్పటికీ ఇది ఎక్కడ ఉందని చెప్తాం? సత్యనారాయణ మ్యూట్ చేసుకుని ఆయన ఏమి అంచేత ఈ సూర్యదేవతాకమైనటువంటి ఆ దేవుడు కూడా అమృతత్వ లక్షణాలు ఉన్నటువంటి వాడని చెప్పినప్పటికీ కథంచిత్ సంభవాత్ నా ఈశ్వర, అతను మాత్రం ఈశ్వరుడు కాదు, పరమేశ్వరుడు కాదు, పరమాత్మ కాదు సూర్యుడు. కారణం ఏంటంటే స్థాన విశేష నిర్దేశాత్. ఫలానా చోట ఎక్కడది? కంటి యందు. పరమేశ్వరుడు సర్వవ్యాపి. దీని నుంచి చర్చప్పుడు కింద క్లాసులో కూడా చెప్పుకున్నామండి. సర్వవ్యాపి అయినటువంటి పరమాత్మ ఇగో ఈ ఊరికి నాయకుడు మధురాని గారి కార్పొరేటర్ అంటే పరమాత్మ అటు వచ్చి ఎలా ఉంటుందంటే అసహ్యంగా ఉంటుంది అది మామూలుగా. అంచేత స్థాన విశేష నిర్దేశాత్. అంత మొత్తం బ్రహ్మాండాలకి అధిపతి అయినటువంటి ఆ మహానుభావుడిని పరమేశ్వరుడిని పట్టుకొచ్చి ఈ పర్టికులర్ పార్టీకి అధిపతి అయ్యా, ఈ కంటికి అధిపతి అని అన్నాం అనుకోండి. ఈ పార్టీకి మిగతా పార్టీలు కాదు, చెవికి వేరు, ముక్కుకి వేరు, ఇంకో నోరుకి వేరు, ఇలా విడివిడిగా చెప్తే అప్పుడు ఆయన పరమాత్మను ఎలా అంటామయ్యా? అందుచేత వీటిలో ఏ అర్థం తీసుకోవచ్చు, కానీ పరమాత్మ మాత్రం అర్థం తీసుకోవడం బాగుండదయా. ఇది ప్రాప్తే బ్రూమః అని అంటే ఇప్పుడు మేము సమాధానం చెప్తాం అని అంటూ వాళ్ళు చెప్పుకుంటూ వస్తారండి. దీని తర్వాత ఆయన చూద్దాం. ఈ సందర్భంలో చిన్న సంఘటన చెప్పాలండి. మొన్న రాత్రి, ఇప్పుడు మనం మళ్ళీ వారం నాడు 17th ఈ బ్రెయిలీ వేదిక్ మ్యాథమెటిక్స్ బుక్స్ ఆవిష్కరణ చేద్దామని ఆ ప్రయత్నంలో ఉన్నామండి. దాంతో మన క్లాసు కూడా కొంచెం అప్పుడు డిస్టర్బ్ చేయాల్సి వస్తుంది. నిన్న చేసుకునే క్లాసు, నిన్న మీటింగ్స్ ఏదో ఉండి దానికి సంబంధించి ఈవేళ పెట్టుకోవడం జరిగింది. మొన్న ఏం చేసామంటే రాసిన బ్రెయిలీ బుక్స్ అసలు సరిగ్గా ఉన్నాయా లేవా, అందులో ఆ బ్రెయిలీ ప్రింటింగ్ ఏదైతే పేపర్ మీద అయిందో అది మనకు కనపడదు. మామూలుగా మనకి ఇంప్రెషన్ ఏంటంటే మనకు అన్నీ కనిపిస్తాయి, వాళ్ళకి ఏవో కనిపించవని. పొరపాటు అండి. మనకు అన్నీ కనిపిస్తాయని కూడా పెద్ద పొరపాటు. ఇంకేదో బ్రెయిలీ బుక్ ఇది చదవమంటే మనం చదవలేము, మనకేం తెలీదు, అర్థం కాదు మనకి. ఇంకేదంటే మన కంటికి అక్కడ గోచరయ్యేటటువంటి ఆ డాట్స్ మనకి అక్షరాల రూపంలో ఉండదు. అది దానికోసం ఏం చేశారు, మొన్న కొంతమంది బ్లైండ్ పీపుల్ని ఒక 5 వచ్చారండి. నలుగురు వచ్చారు. ఒక ఆయన తీసుకొచ్చారు, 5 ఆయన తీసుకొచ్చారు. తీసుకొస్తే మేము మామూలుగా వాళ్ళందరూ ఏమీ అంటే లో క్వాలిఫికేషన్స్ ఉంటాయేమో అని అనుకుంటూ పెద్ద భ్రాంతిలో ఉంటామండి మనం. జరిగింది ఏంటంటే అందులో వచ్చినటువంటి 2 అమ్మాయిలు 2 మగాళ్ళు వచ్చారండి. వాళ్ళ క్వాలిఫికేషన్ చెప్తాను చూడండి. ఒక అమ్మాయి బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉండగా విజన్ పోయింది అండి, కన్ను పోయింది, కనిపించడం మానేసింది. 2 కళ్ళు కనిపించడం మానేసి ఇంకా చూపు రాలేదండి అమ్మాయికి. ఇప్పుడు అమ్మాయికి 35 years ఎంతో ఉంటాయి సుమారుగా. అంటే 18 ఏళ్ళు 19 ఏళ్ల వయసులో కళ్ళు చూపు పోయింది. పట్టుదల కొద్దీ ఆ అమ్మాయి మొత్తం బీటెక్ కంప్లీట్ చేసిందండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళింది, బ్యాంక్స్ ప్రొబేషన్ ఆఫీసర్స్కి వెళ్ళింది, సెలెక్ట్ అయింది. ఎక్కడ చేస్తున్నట్టు ఇప్పుడు ఈ అమ్మాయి ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్గా పనిచేస్తుందండి ఆ అమ్మాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో. ఆ అమ్మాయి పేరు
శరణ్య ఆ అమ్మాయి పేరు. లక్ష్మీ సార్. ఇంకొక అమ్మాయి వచ్చింది మొన్న వచ్చిన వాళ్ళు. ఆ అమ్మాయి సింధు. ఆ అమ్మాయి అంటే ఇప్పుడు పంజాబ్ నేషనల్ బ్యాంకులో అకౌంట్స్ మేనేజర్గా పనిచేస్తుంది. ఇంకొక అతను వచ్చాడు. ఈ అమ్మాయి పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిందండి, ఎంబీఏ చేసింది. ఇంకొక అతను వచ్చాడు. ఆంజనేయ. అతను న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు, హెచ్ఆర్ మేనేజర్ కింద. ఇప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి ఎంత ఈజీగా ఆపరేట్ చేస్తున్నారంటేనండి, సెల్ ఫోన్లో గవ్వయాండి ఫలానా అని ఫోన్ నేను చేసేస్తానండి అన్నాడు ఆయన. టకటగా ఆయన ఫోన్ చేసేస్తున్నాడు. అయ్యే మీరు కళ్ళు కనిపించకపోయినా మాకు సాఫ్ట్వేర్ వచ్చిందండి, అది మనం క్లిక్ చేస్తే దాని మీద వెంటనే ఇక్కడ ఏ అక్షరాలు అయితే వస్తాయో అక్షరాలు సౌండ్ వచ్చేటటువంటి సాఫ్ట్వేర్ వచ్చిందండి. అది చేతిలో పెట్టుకున్నాడు. మొత్తం సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ కండిషన్లో ఉంటుంది, దాన్ని స్విచ్ ఆన్ చేసుకుని అక్కడి నుంచి ఆపరేట్ చేసేసి ఎవరికి ఫోన్ చేయాలో వాళ్ళు ఫోన్ చేసేస్తున్నాడండి అతను. ఇప్పుడు నేను ఏమంటానంటే, అతను కళ్ళు ఉన్నవాడా కళ్ళు లేనివాడా, విజ్ఞానాత్ముడా అవునా కాదా? అది ఎంత పట్టుదల, ఎంత కృషి. ఏమండి దాని వెనకాల వాళ్ళ ప్రపంచాన్ని నెగ్గాలి అనేటటువంటి తపంతో ఉన్నారండి వాళ్ళు. ఆశ్చర్యం అసలు, మామూలు సామాన్య విషయం కాదు. రిజర్వ్ బ్యాంకులో అక్కడ నుంచి కోట్ల కోట్లకి అధిపతులు వాళ్ళు. అదే మేనేజర్స్ అంటేను. అక్కడ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అవుతాయి, బండిల్స్ పెడుతుంటాయి, లారీలు పెడతాయి. ఏమాత్రం తేడా వచ్చినా పేరిపోతుంది. దానికి ఒక అమ్మాయి పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇవాళ టాప్ మోస్ట్ బ్యాంక్స్లో స్టేట్ బ్యాంక్ తర్వాత నెక్స్ట్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇవాళ ఆల్ ఇండియా లెవెల్లో దాని ర్యాంకింగ్. ఇంకో అమ్మాయి స్టేట్ బ్యాంక్. ఇంకో అమ్మాయి స్టేట్ బ్యాంక్. స్టేట్ బ్యాంక్లో ఉంది. ఆ అమ్మాయి చేరు ఆశ్చర్యం ఇస్తుంది. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ ఈ కంట్లో కనిపిస్తున్నటువంటి పురుషుడు ఎవరు అంటే శివుడా, కన్నా, సూర్యభగవాన్ లేడు అక్కడ వాళ్ళకి ఇద్దరికి కూడాను. సూర్యభగవాన్ లేకపోయినా కానీ తెలుసుకోగలుగుతున్నారు లేదా, వాళ్ళు చూడగలుగుతున్నారు. ఎలా చూడగలుగుతున్నారు? జ్ఞానంతో చూడగలుగుతున్నారు. ఏ రకమైన జ్ఞానం? విజ్ఞానంతో. ఆ విజ్ఞానాత్మ ఎవరంటే జీవుడు. అంచేతది బ్లైండ్ పీపుల్ కళ్ళు లేవు కదా అని వాళ్ళకి ఏమీ ఉండవు అనుకోండి, వేదాంత వాక్యాలు వాళ్ళకు కూడా పూర్తిగా అన్వయిస్తాయి వాళ్ళకి. అది అయితే మన సంగతి చెప్తానండి. మనకి కళ్ళు ఉన్నాయని అనుకుంటున్నాం, పెద్ద పొరపాటు అండి. నాకు వాళ్ళని చూసిన మనం కూడా మన కళ్ళు ఇంకా తెరుచుకోలేదండి. ఇంకా ఇంకేదంటే మన కళ్ళు తెరుచుకుని ఉంటే, కళ్ళు తెరుచుకుంటే ఆత్మ జ్ఞాననేత్రం మన కనుక ఓపెన్ అయి ఉంటే పరమాత్మతోటి అనుభూతినిచ్చి అనుక్షణం అనుభవించే వాళ్ళమే. ఆ ఒక్కటి తప్ప మిగతా ఏం చేస్తుంటాం మనం. అంచేత మనకి కళ్ళు కూడా ఇంకా తెలుసుకోలేదు. మనం కూడా బ్లైండ్ పీపులే లిటరల్లీ చెప్పాలంటే. ఏదో మనకి వాళ్ళకి కనిపించిన కొన్ని వస్తువులు మనకు కనిపిస్తున్నాయి, మనకు కనిపించిన వస్తువు వాళ్ళకి ఇంకో రూపంలో వాళ్ళ జ్ఞాన ప్రదర్శన వాళ్ళకి అవుతుంది. అంతే తప్ప ఇద్దరం సమానమేనండి. అంతకంటే మనకి వాళ్ళకి విశేషమైనటువంటిది ఏం కాదు. అయితే మనకి ఏంటంటే ఈ కాస్త డిఫరెన్స్ కూడా ఈ ప్రపంచంలో రంగులను చూడగలుగుతున్నాం. వస్తువు వివేకము, ఏ వస్తువు ఎక్కడుంది, ఏ మెట్లు దిగుతుంటే పడిపోవా, ఎవరి పట్టు ఎలా జారా, ఆ మాత్రం అంతవరకు ఉపయోగిస్తున్నాయి ఇక్కడ తప్ప అసలు జ్ఞానం ఏదైతే ఉందో, పరమాత్మ జ్ఞానం ఏదైతే ఉందో దానికి ఇంకా మన కళ్ళు తెలుసుకోలేదు. అందుకోసం మనం తప్పకుండా ఈ బ్రెయిలీ ఇలా చేయగా పరమేశ్వరుడు అనుగ్రహించి మనకి ఆ జ్ఞాననేత్రం కూడా ఓపెన్ చేస్తాడేమో అని జిజ్ఞాసతోటి ఆ కార్యక్రమం అంతా టేకప్ చేస్తున్నాం స్వామి. అది చిన్న మాట మధ్యలో. వాళ్ళు చదివారండి? ఎందుకు వాళ్ళు చదివారా? చదివారు. ఆ పుస్తకం ఇచ్చాను. అతను అసలు సంగతి చెప్పండి. నీకు కిందకి వెళ్ళి వచ్చేలోపు ఏమయ్యా 4-5 లైన్లు చదివా. 4-5 లైన్లు ఏమిటండి, 9 పేజీలు చదివేసానండి అని అర్థం. 2 నిమిషాలు ఇలా టకటక ఇలా చేయి రాసేస్తున్నాడు, అంతే గబ ఇలా రాసేస్తున్నాడు, చదివేస్తున్నాడు, వెళ్ళిపోతుంది. 2 నిమిషాల్లో 9 పేజీలు చదివేసాడయ్యా అంటూ ఆశ్చర్యం. వీడు ఎల్లుండి పొద్దున ఆ మీటింగ్ నాడు వాళ్ళు రమ్మని అన్నాను. అయితే వాళ్ళిద్దరు మీటింగ్స్ అంత ముందు ప్రోగ్రామ్స్ ఏమన్నాయట, ఇద్దరు రాలేమన్నారు, 2 వస్తామన్నారు. నలుగురిలోనే 2 వస్తామన్నారు. వాళ్ళు రమ్మన్నాను, 2 నిమిషాలు మాట్లాడండి. కానీ వాళ్ళు ఏమన్నారంటే, ఇది మీరు చేస్తున్నది లోకానికి ఉపకారం అండి. ఇంకేంటంటే ఎన్ని వేల మందో, ఎన్ని లక్షల మందో ఈ ఫండమెంటల్ 2+2 4 అనే విషయం తెలియక వాళ్ళు ఉద్యోగాలు రావట్లేదు. వాళ్ళకి పెద్ద కష్టం అది. బ్రహ్మ విద్య ఏమన్నా అసలు బ్రహ్మ విద్య ముందు ఈ అంకెలు ఎక్కాలి ఎంతసేపు అండి. మీరు ఎక్కాలి నేర్పిస్తున్నారు, లెక్కలు చిన్న నేర్పిస్తున్నారు. ఈ చిన్న భాగాన్ని తెలియక వాళ్ళ అటువంటి ఉద్యోగాలు జారలేకపోతున్నారు. అయితే అతను ఒక సలహా చెప్పాడు. మనం చేస్తున్నటువంటి ఏం చేసేసాం ఆల్రెడీ. మనం ఏం చేసామంటే పుస్తకమే కాకుండా దాంతని 5 వాల్యూమ్స్ మనం ఇప్పుడు రిలీజ్ చేయబోయేది బ్రెయిలీది. ఈ 5 వాల్యూమ్స్కి సంబంధించి అంటే మ్యాథమెటిక్స్లోనే మొత్తం వేదిక్ మ్యాథమెటిక్స్ కళ్ళు ఉన్నటువంటి నార్మల్ విజన్ ఉన్న వాళ్ళ కోసం 5 వాల్యూమ్స్ రాసాం. 5 వాల్యూమ్ 1-to-1 కరస్పాండెన్స్గా 5 వాల్యూమ్స్ ఇప్పుడు బ్రెయిలీ తయారు చేసాం. 100 సెట్లు తయారు చేసాం, 5 వాల్యూమ్స్ చొప్పున.
అంటే 500 పుస్తకాలు నిజంగా ఇప్పుడు ప్రింట్ చేయించాం, 100 సెట్లు అయ్యాయి. ఇప్పుడు దీనికి కాకుండా దీన్ని ఏం చేశానంటే అవన్నీ మళ్ళీ నేను మన స్టూడియోలో, వేదభారతి స్టూడియోలో కూర్చొని ఆడియో రికార్డింగ్ చేశాను. ఇంకేదంటే ఇవి రాయిగా ఆ పుస్తకాలను చేతితో ఇలా టచ్ చేస్తూ రాస్తూ పోతే తప్పడైపోవడం ఎలాంటి ఆ కాగితం ఎటువంటిదంటే, ఉదాహరణ మనకి బస్సు కండక్టరు ఆ పంచ్ చేసి ఇస్తాడు. పంచ్ చేస్తే ఒక చిన్న కాగితం ముక్క బయటకు వచ్చినట్టు ఉంటుంది, లేదా కొంచెం ఉబ్బెత్తిగా ఉన్నట్టు వస్తుంది. అది రాయిగా తప్పడైపోతుంది, దాంతో అక్షరం తేడా తెలియదు. అలా కాకుండా ఇప్పుడు ఈ ఆడియో విన్నానుకోండి, ఎప్పుడైనా వినొచ్చు, ఎక్కడ కావస్తే అక్కడ స్టాప్ చేసుకోవచ్చు, ఎప్పుడు కావస్తే మళ్ళీ రీస్టార్ట్ చేసుకోవచ్చు. అతను వాళ్ళు అన్నదంటే, సార్ మీరు చేసిన 2 రకాల కేటగిరీస్ ఉపయోగిస్తాయండి. ఒకటి చదువుకు హై స్కూల్లోను, కాలేజీలోను, హాస్టల్స్లోను, లేదా అక్కడ ఉండేటటువంటి వాళ్ళకి పుస్తకాలు ఉపయోగిస్తాయి. ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకి ఇప్పుడు ఇంత పెద్ద పుస్తకం, ఇది పెద్ద సైజు, ఇది ఎంత రోజు మోసుకుంటూ వెళ్ళడం, మధ్యలో ఏదో ఖరాబ్ అయిపోవడం, పాడైపోవడం, ఇవన్నీ దీనికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మాకు ఆడియో ఇచ్చారనుకోండి, చాలా సౌకర్యం అండి. ఇది ఎంత పెద్ద పెన్ డ్రైవ్ పట్టుకెళ్ళాం లేదు. మన క్లాసులో ఉన్నానండి, మళ్ళీ చేస్తానండి. ఏమండి, అంచేత ఇలాగా అదో రకం. అంటే దానికి అంటే కాస్ట్ కూడా చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నా అంటే, మనం అందరం ఎవరి దృష్టితో వాళ్ళు ఆలోచిస్తాం కండి. ఇప్పుడు పుస్తకం కింద వేసామనుకోండి, ఒక్క సెట్కి 2500 రూపాయలు అవుతుందండి. 2000 అంటే ఒక్కొక్క పుస్తకం యావరేజ్ మినిమం కాస్ట్ అనమాట. ప్రొడక్షన్ కాస్ట్ ప్రెస్లో ఈవేళ ఇస్తే వెనకాల బ్యాక్గ్రౌండ్ మన రీసెర్చ్ వర్క్ ఇవన్నీ పక్కన పెట్టేసి ఆ కాస్ట్ ఏం కలపకుండా ఉంటుంది. వర్క్ చేసిన మిగతా స్టాఫ్ శాలరీస్ ఎవరికి కలపట్లేదు. కలపకపోతే పేపర్ కాస్ట్, టైపింగ్ చేసిన ప్రింటింగ్ కాస్ట్ తీసుకుంటే పుస్తకానికి 500 రూపాయలు మినిమం పడుతుందండి, ఇంకా ఎక్కువ పడుతుంది. అలా అక్కర్లేకుండా పెన్ డ్రైవ్లో ఇచ్చామనుకోండి, ఇప్పుడు ఆడియో ఇచ్చామనుకోండి, 5 వాల్యూస్ కలిపి నాకు 16 జీబీలో వచ్చేస్తుంది, 500 రూపీస్ వచ్చేస్తుందండి. అది కూడా అక్కర్లేకుండా ఇంకో మార్గం కూడా అనుకున్నాను నేను. ఇప్పుడు గూగుల్ డ్రైవ్లో పెద్ద ఫైల్స్ ఉన్నాయనుకోండి, మన ఈమెయిల్ పంపించాలంటే 25 MB దాటి వెళ్ళదు, అందరికీ తెలుస్తుంది. పెద్ద వెళ్ళాలనుకోండి గూగుల్ డ్రైవ్లో పెట్టి పంపిస్తుంటాం. అయితే ఇది మనం ఓపెన్గా యూట్యూబ్లో పెట్టేసాం అనుకోండి, ఎవరు మిస్యూజ్ చేయొచ్చు, రేపు పొద్దున వాళ్ళ పేరు పెట్టుకోవచ్చు. పెట్టుకోకూడదని మా ఉద్దేశం కాదు, వాడు దాన్ని అమ్ముకోవచ్చు. నేను తయారు చేశాను చెప్పుకోవచ్చు. వాడు అది ఆపే పద్ధతి మనం చెప్పలేము. యూట్యూబ్లో పెట్టేస్తే ఓపెన్ అయిపోతుంది. అది ఈవేళ శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్నట్టుగా మనం ఎంత ప్రొటెక్షన్ పెట్టండి, దాన్ని బ్రేక్ చేస్తారు. ఇప్పుడు గవర్నమెంట్ మోస్ట్ సీక్రెట్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో, కాన్ఫిడెన్షియల్, అవే ఓపెన్ అయిపోతున్నాయి, పాస్వర్డ్స్ బ్రేక్ అయిపోతున్నాయి. అది పెద్ద కష్టం కాదండి. దానికైతే ప్రస్తుతంలో ఏంటంటే, గూగుల్ డ్రైవ్లో ఈమెయిల్ అడ్రస్ ఇచ్చినటువంటి వాడికి మాత్రమే ఓపెన్ అవుతుంది, మిగతా వాళ్ళు ఓపెన్ అవుతుందండి. ఇప్పుడు సపోజ్ కందుకూరి సత్యనారాయణ గారు చూడాలనుకుంటున్నారు, ఈ మ్యాటర్ నేను గూగుల్ డ్రైవ్లో పెట్టేసి ఉంచుతాను, ఆయన ఈమెయిల్ అడ్రస్ నేను పెట్టి దీనికే పర్మిషన్ అన్నాను, ఆయన తప్ప ఇంకా బ్రహ్మదేవి ఎవరికి కూడా అది ఓపెన్ అవుతుంది. ఆయన తన మెయిల్ అడ్రస్ ఇంకోటి ఓపెన్ చేస్తే నేను చెప్పలేను, అది ఆయన ఇష్టం. అది అలా అయితే కొంతమంది అలా మిస్ కూడా చేస్తే చేయొచ్చేమో చెప్పలేం. ఇలా ఈ 3 రకాల పద్ధతులతోటి కూడా ఇప్పుడు మనం తయారు చేసినటువంటి ఈ బ్రెయిలీ వేదిక్ మ్యాథమెటిక్స్, ఇది ఎంత దూరం వెళ్ళొచ్చు అంటే ఎన్ని దేశాలు కన్నా వచ్చు, ప్రపంచం అంతా వ్యాపించవచ్చు అండి. ఇది అంటే ఇది ఓ రకంగా చెప్పాలంటే సర్వవ్యాపి కావచ్చు అండి. అంటే మళ్ళీ మన మాటలోకి వస్తే అది పరబ్రహ్మం యొక్క రూపాంతరం కావచ్చండి. అది ఆ మాట చెబుదామని ఇక్కడికి వచ్చానండి. అయ్యా, ఇదైన తర్వాత నెక్స్ట్ చెబుతాం. ఇది దీంట్లో వచ్చింది మళ్ళీ ఇప్పుడు సంగతిలో కాదు, జ్ఞాన నేత్రాలు ఓపెన్ చేస్తున్నారు. మన జ్ఞాననేత్రం ఓపెన్ అవ్వడం కోసమని దేవుని ప్రార్థిస్తూ, అయ్యా ఇదేదో చేస్తున్నాం కానీ మా కళ్ళు కూడా తెరిపించు నువ్వు. వాళ్ళకి ఆల్రెడీ జ్ఞాన నేత్రం ఓపెన్ అయ్యే ఉంది. నీకా? నాకు తెలియమ్మా. వాళ్ళకి బ్లైండ్ వాళ్ళకి బాబాయ్. వాళ్ళ మామూలు మనలాంటి జ్ఞానేత్రం వాళ్ళకి వచ్చేసింది. అది వాళ్ళకి ఏం లేదు అనుకోవద్దు, అది ఆ మాట చెప్తున్నాను. ఏం సరే, అప్పుడు ఈయన సిద్ధాంత్ గారు ఏమంటున్నాడంటే, ఇలా చెప్తే ఆయన, రే అబ్బాయి నువ్వు అలా చెప్పింది కాదురా, ఇంకో రకంగా చెప్పాలి దానికి. ఇక్కడ ఈ వాక్యానికి అర్థం ఏంటంటే, పరమేశ్వరే ఏవ అక్షిణి అభ్యంతర పురుష ఇహ ఉపదిష్ట ఇది ఆయన జడ్జిమెంట్ ఇచ్చేసాడు. పరమేశ్వర ఏవ అక్షిణి అభ్యంతర, పరమేశ్వరే కాదండి, పరమేశ్వర ఏవ అక్షిణి. అక్షిణి అంటే సప్తమి భక్తి, అక్షయ శబ్దానికి సప్తమి అక్షిణి. కంటియందు అభ్యంతర పురుష, లోపల ఉన్నటువంటి పురుషుడు ఎవరయ్యా అంటే పరమేశ్వర ఏవ, పరమేశ్వరుడి. ఏవకారం అంటే మిగతా కాదు అని చెప్పుకున్నాం చాలాసార్లు, ఏవకారం చెప్తుంటాం.
ఏమండి అంచేది ఇక్కడ లోపల అభ్యంతర పురుష, కంటికి లోపల ఉన్నటువంటి పురుషుడు ఎవరయ్యా అని అంటే పరమేశ్వర ఏవా, పరమేశ్వరుడే. ఇహ ఉపదిష్ట, ఆ విషయం ఇక్కడ ఉపదేశించడం జరిగింది ఇది అని ఈయన సమాధానం చెప్పాడండి. వెంటనే ఇప్పుడు పూర్వపక్షి అడుగుతున్నాడు, కస్మాత్, ఏ ఏ కారణం చెప్తున్నావయ్యా? ఇప్పుడు ఉపపత్తే, ఇందాక మన సూత్రంలో చూడండి, మొట్టమొదటి ఉపపత్తే అనే వాక్యం వచ్చింది కదా, ఆ మాట ఇక్కడికి వస్తుందండి. ఉపపత్తే అంటే సాక్ష్యం మూలంగా. ఏమిటయ్యా సాక్ష్యం? మనకు కూడా చిన్నప్పుడు జామెట్రీ సిద్ధాంతాలు చెప్పుకునేప్పుడు అండి, ఏదో త్రిభుజానికి వైశాల్యం హాఫ్ బిహెచ్ అని చెప్తే దానికి అది సిద్ధాంతం అనుకోండి, దాని ఉపపత్తి సారాంశం ఏదో చిన్నప్పుడు చదువుతాం. ఉపపత్తి అంటే ఇక్కడ మొత్తం పద్ధతి అంతా చెప్పుకుంటూ వచ్చేవాడు. ఉపపద్యతే రైడర్ కదా, రైడర్. రైడర్ కాదు, మన ఉపపత్తి కదా. అంటే ప్రూఫ్. ఉపపత్తి అంటే ప్రూఫ్. ఉపపద్యత అంటే స్టెప్స్ అని రాసేవాడు అక్కడ. దత్తాంశము, సారాంశము చిన్న జ్ఞాపకం ఉందా? మ్యాథమెటిక్స్లో హై స్కూల్లో చదువుకున్నప్పుడు 60 ఏళ్ల క్రితం 70 ఏళ్ల క్రితం రాసుకునేవాడు. ఉపపద్యతే పరమేశ్వరే గుణజాతం ఇహ ఉపదిశ్యమానం అంటే పరమేశ్వరే ఇక్కడ ఇహ ఉపదిశ్యమానం గుణజాతం అంటే ఇక్కడ ఈ వాక్యం, ఇక్కడ అంటే ఈ వాక్యంలో, ఈ వేదాంత వాక్యంలో, ఈ ఉపనిషద్ వాక్యంలో ఉపదిశ్యమానం ఉపదేశించబడుతున్నటువంటి గుణజాతం, గుణముల యొక్క సమూహము అంటే మిగతా పదాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క గ్రూప్ అంతా, అంటే గ్రూప్ ఆఫ్ ఇలస్ట్రేటింగ్ సెంటెన్స్ వర్డ్స్, అవన్నీ కూడా ఇందులో పరమేశ్వరే ఉపపద్యతి, అది పరమేశ్వరుడనే నిర్ణయిస్తాయి, అది పరమేశ్వరుడికే వర్తిస్తాయి, ఇంకెవరికి ఆ పదాలు వర్తించవు. అందుచేత ఆ పదాలను ఇక్కడ వాడడం పరమేశ్వరుడికి మాత్రమే యునిక్గా ఉండేటువంటి లక్షణాలను వర్ణించే పదాలు కనుక ఆ పదాలు ఇక్కడ ఉన్నాయి కనుక ఈ వాక్యము పరమేశ్వరునికి చెందినదే అని మనం డిక్లేర్ చేస్తున్నామయ్యా అంటాడు సిద్ధాంతి గారు. ఏమిటంటే ఆత్మత్వం తావన్ ముఖ్యయా వృత్యా పరమేశ్వర ఉపపద్యతే స ఆత్మా తత్వమసి ఇది. ఆత్మత్వం ఇక్కడ ఆత్మకు సంబంధించినది ఆత్మత్వం. ఈ త్వం అనే పదం వచ్చిందనుకోండి, త్వప్రత్యయం అంటారు. అంటే మానవుడు మానవత్వం, గోవు గోత్వం, రాక్షసుడు రాక్షసత్వం. అదేంటంటే మానవత్వానికి ఏమిటండి, మానవుడు రకరకాలు ఉన్నారు, మంచివాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. కానీ మానవత్వం అనేప్పుడు వెంటనే ఏ భావన వస్తుంది మనకి? మానవత్వం అంటే క్రూరాత్మక భావం రావట్లేదు. మానవత్వం ఆ మాత్రం మానవత్వం లేదా అంటే ఏమంటే ఓ జాలి, ఓ కరుణ, ఒక అవతలవాడి మీద ప్రేమ, ఇవన్నీ ఉండడం అనేది మానవుని యొక్క కనీస ధర్మాలు అనే ఒక భావన మనకు కలుగుతుందండి. దాని పేరు మానవత్వం. అవి ఉన్నవాడే వాడురా మనిషి అంటేను, అంటే ఈ లక్షణాలు ఉన్నటువంటి వాడు అనుకున్న సాధిస్తాడు వాడు అని ఆ రకంగా ఇప్పుడు ఆ లక్షణాలను ఏమంటారంటే ఆ త్వం అనే ప్రత్యయంతో చెప్తారండి. ఆత్మత్వం ఆత్మ యొక్క లక్షణం అనమాట. తావన్ ముఖ్యయా వృత్యా, ఒక వాక్యంలో 2-3 అర్థాలు రావడానికి అవకాశం ఉన్నప్పుడు అందులో ప్రధానమైన వృత్తి ఏమిటి, ప్రధానమైన పద్ధతి ఏమిటి చెప్పగలుగుతుంది అక్కడ. ఇందాక చూడండి, వేదవాక్యం ఏది చెప్పడానికి వచ్చింది, అది చెప్పడానికి రాలేదయ్యా, ఇది చెప్పడానికి వచ్చింది అనవసరం. అంటే అది ఇది అనడంలో ఇది ప్రధానమైన విషయం, ఇది అది అప్రధానమైన విషయం. అలాగే ఇక్కడ ఆత్మత్వం తావతు ముఖ్యయా ఉచ్య అంటే ఇక్కడ ఆత్మము అనే పదం వస్తుంది. వెంటనే దాని ప్రధానమైనటువంటి అర్థం ఏమొస్తుందంటే పరమేశ్వరే ఉపపద్యతే, పరమేశ్వరుని ఎందే అది వర్తిస్తుంది. స ఆత్మ తత్వమసి, ఆ ఆత్మ ఎవరయ్యా? తత్ త్వం అసి, ఆ ఆత్మవి నువ్వే. అంటే ఎవరన్నమాట? పరమాత్మ చైతన్యం అర్థం. ఆ తత్ అన్నాడంటే ఆ తత్సవితుడు, తత్ అంటే ఆ అన్నారంటే ఆల్రెడీ ఉన్నది, ఎక్కడో ఉన్నది, ప్రసిద్ధమైనటువంటిది, అది పరమాత్మకు సంబంధించినటువంటిది. తత్ అనే పదం ఓం మన భగవద్గీత ఓం తత్వమసి నిర్దేశ బ్రహ్మణ త్రివిధ స్మృత, ఓం అని ఒకటి, తత్వం అసి, మొత్తం ఇవన్నీ కూడా మనకు అందులో వస్తుంది, భగవద్గీతలో వస్తుందండి. అంచేత అది అక్కడ ఇది ఈ ఆత్మ తత్వమసి అని చెప్పేటటువంటిది ఏదైతే ఉందో ఆ మాట అది పరమేశ్వరునికి సంబంధించినటువంటి అందులోనే శృతే, ఆ మాట వేదంలోనే అక్కడ వచ్చింది. వేదంలో కూడా అదే మాట వచ్చింది. ఇంకోటి అమృతత్వ అభయత్వేచ, ఇంకో 2 పదాలు కూడా ఉన్నాయి. ఇందాక మొదటి శ్లోక ఆ వాక్యం చదువుకున్నామండి. అమృతత్వం అనే పదం ఒకటి చూసాం, అభయత్వం అనే పదం చూసాం. ఇది ఇది అంటే ఇక్కడ ఏమని చెప్పాలండి, ఇది ఏ రకమైనటువంటి వచనం? ఇది ద్వివచనం. అమృతత్వము అభయత్వము. అమృతత్వ అభయత్వేచ అంటే తస్మిన్
అసకృత్ శృతౌ శ్రూయేతి రమా రమే రమా అన్నట్టుగా రమా ఏకవచనం ప్రథమాశక్తి, రమే ద్వివచనం. ఇక్కడ అమృతత్వ అభయత్వే అమృతత్వ అభయత్వ అనేటివి తీసుకుంటే ఆ రెండు పదములు తస్మిన్ శృతౌ ఆ వేదాంత వాక్యమునందు, శృతం అంటే శృతి అంటే వేదం వేదం కానీ వేదాంతం కానీ, శృత అంటే వాక్యమునందు అసకృతు ఒకసారి కాదు చాలాసార్లు. సకృతి అంటే ఇప్పుడు రేరుగా. ఈ సకృతి ఎక్కడ వాడుతూ ఉంటామండి? వెంకటేశ్వర ప్రతిపదిలో సకృత్ సేవయా నిత్య సేవా ఫలంతం ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో వెంకటేశ అని వాడతామండి. సకృత్ సేవయా జన్మానికి ఒకసారి నేను అంటే పూర్వం ఎప్పుడో 1000 ఏళ్ల క్రితం రాశారనుకోండి ఆ శ్లోకం. ఆ వేళ ఈ వేళ మనకేం డైరెక్ట్ డీలక్స్ బస్సులు లేవు, లేదా ట్రైన్స్ లేవు, ఫ్లైట్స్ లేవు తిరుపతి వెళ్ళిపోవడానికి. నడిచి 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 అలా కొండల్లోంచి, ఆ పర్వతాల్లోంచి, భయంకరమైనటువంటి వాతావరణంలోంచి, జంతువుల మధ్యలోంచి, క్రూర జంతువుల మధ్యలోంచి దాటుకుంటూ వెళ్ళేవారు. ఎన్నిసార్లు వెళ్ళగలరు? జన్మానికి ఒక్కసారి వెళ్ళగలిగారేమో. అంచేత అక్కడ ఏం చెప్తున్నాడు? సకృత్సేవయ ఎప్పుడో ఒక్కసారి చేసేటటువంటి ఈ నా సేవతోటి, అది ఎలా సకృత్సేవ నాకేం చేస్తామంటే నేను చిన్న కోరిక కోరుతున్నాను. నిత్య సేవాఫలం. రోజు నేను ఇక్కడే నీ పాదాల దగ్గర కూర్చునే సేవ చేసుకుంటే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యాన్ని ఇచ్చేవయ్యా నాకు. జన్మానికి ఒక్కసారి వస్తాడట, వచ్చి ఓ రోజు 2 రోజులు 3 రోజులు పాప కొండ మీద ఉంటాడు, వెళ్ళిపోతాడు. దానికి ఎంత ఫలం కావాలని కోరుతాడంటే సకృత్సేవయ నిత్య సేవా ఫలం. అంటే ఇప్పుడు రేరుగా నేను ఉండేటటువంటి ఈ టైం పీరియడ్ అంతా నాకు వాల్యుబుల్ అయిన రాలేనయ్యే రోజును. అది సకృత్ అంటే రేర్ అని అర్థం అండి. ఇక్కడేం చెప్తున్నాడు? తస్మిన్ అసకృత్ అంటే మెనీ టైమ్స్ అనమాట. అంత రేరేం కాదు, రోజు జరిగే పని ఇది. అసకృత్ సెవరల్ టైమ్స్ అనమాట. అసకృత్ అంటే సెవరల్ టైమ్స్. ఏమండి? అసకృత్ శృతౌ శ్రూయేతే ఈ 2 పదాలు కూడా వేదంలో చాలాసార్లు వినిపిస్తాయి. చాలా చోట్ల తథా పరమేశ్వర అనురూపం ఏతత్ అక్షిస్థానం. అందుచేత ఈ అక్షిస్థానం, ఈ కంటికి సంబంధించినటువంటి స్థానం ఏదైతే ఉందో దానికి వర్ణిస్తున్నటువంటి ఈ వేదాంత వాక్యంలో అమృతత్వము అభయత్వం అనే 2 పదాలు ఉన్నాయి గనక, ఆ 2 పదాలు పరమేశ్వరుడికి సంబంధించినవి కనుక ఇప్పుడు ఈ వాక్యము పరమేశ్వరునికి సంబంధించినదే అని చెప్తామయ్యా. తథా పరమేశ్వర అనురూపం అని చెప్పి పరమేశ్వరుడు యోగ్యమైనటువంటి స్థానం ఈ కన్ను. ఆ 2 ఇక్కడ వర్ణించాలి అని ఇక్కడికి ఇవాళ ఆపుకుందామండి. తథాహి పరమేశ్వర, మిగతా అంతా తర్వాత చెప్పుకుందాం. ఇక్కడ కాకుండా ఓం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. హరి ఓం తత్సత్. బ్రహ్మార్పణమస్తు. పరమాత్మస్తు. అయ్యా ఇదండి ఇవాళ. బాగుందండి. బాగుంది గురూజీ, ఏమండి? చాలా బాగుంది. చేయండి గారా. అంతా మాక్సిమం కంటి గురించి, అంత కంటిలో ఉన్నటువంటి కంటిలో ఉన్న పరమాత్మ గురించి. ఎవరు చూస్తున్నారు? కంటి ద్వారా ఎవరు చూస్తున్నారు? అది ప్రశ్న. కంటి ద్వారా చూస్తున్నది ఎవరు? అది ప్రశ్న. కంటి ద్వారా చూస్తున్నది పరమాత్మ చూస్తున్నాడు. అది అంటే ఇందాక ఎవడు దేనిని చూస్తున్నాడు అని అక్కడ అడిగాం కదండి, ఇక్కడ చెప్తున్నాడు అనమాట. కమ్ కేనా కిమ్ అలాగా కహ అవన్నీ కూడా అందరూ వస్తాయండి కచ్చబ్దంలో. సందర్భాన్ని బట్టి అలా అర్థం చేసుకోవాలి. ఉపనిషత్ వాక్యానికి అంటే ఆ వాక్యానికి ఇక్కడ పరమేశ్వరుడు అని అన్వయం చేసుకోవాలి, ఇంకో అర్థం చెప్పకూడదు అని అక్కడ భాష్యం ద్వారా. అది బ్రహ్మసూత్రం. జనరల్ గా కుడి కన్నులో జీవుడు ఉంటాడని ఒక విషయం జనరల్ గా ఉంది ఒక చోట. అయితే ఏంటంటే ఇక్కడ ఈ సందర్భంలో అలా చూస్తున్నవాడు పరమాత్మ. అది ఇప్పుడు మనకి ఆప్టిక్ నర్వ్ పని చేయకపోతే కనిపించదు. కన్ను బాగానే ఉంటుంది, రెటీనా బాగానే ఉంటుంది, లెన్స్ బాగానే ఉంటుంది, కానీ వెనకాల ఆప్టిక్ నర్వ్ లేకపోతే. ఇప్పుడు నేను నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఆ ఆప్టిక్ నర్వ్ పాడైపోవడానికి కారకుడు ఎవడు? వీడు చేసుకునే కర్మే. ఆ ఆప్టిక్ నర్వ్ బాగుంటే ఆప్టిక్ నర్వ్ ద్వారా చూస్తున్నాడు అర్థం వస్తుంది. మరి ఆప్టిక్ నర్వ్ ద్వారా చూస్తున్నాడు ఎవరు? వచ్చిన తర్వాత ఈ ఇమేజ్ అంట ఇందులో మన వేదాంతం వస్తుందండి, 6 చోట్ల కాపీలు వేస్తుందండి. ఈ ఫిజికల్గా మన ఫిజియాలజీలో హాస్పిటల్లో చెప్పారు వాడు. ఏమండి, ఒక ఇమేజ్ ఒక వస్తువును చూస్తే 6 కాపీలు అంటే నెగిటివ్ నుంచి 6 కాపీలు పాజిటివ్ తీసేసినట్టుగా 6 అల్మార్లో వేసేసినట్టు వేసేస్తుంది. బుర్రలో 6 లోబ్స్ ఉంటాయట, 6 భాగాలు. కాళ్ళకి సంబంధించింది,
కంటికి సంబంధించింది, చెవికి సంబంధించింది, నాలుగుకి సంబంధించింది. ఆ వస్తువును చూసిన ఏదో స్వీట్ అనుకోండి, బజార్లో షాపు చాలా ఆకర్షణీయంగా ఉంది, కొనుక్కోకండి, నోరు ఊరింది ఇక్కడి నుంచి. చూసింది కన్ను, ఊరింది నోరు. ఆ సమన్వయం చేసింది ఎవరు? ఇదంతా లోపల ఉండే పరమాత్మ అన్వయం చేసేటటువంటి అక్కడికి వస్తుంది. అది అయ్యా అందరూ కూడా ఎల్లుండి ఆదివారం నాడు మీటింగ్కి రావాలని కోరుకుంటున్నాం. ఇప్పటికే ఎవరెవరు వస్తున్నారు, పేర్లు ఇచ్చారు, సంతోషం. అందరికి మిగతా వాళ్ళు ఎవరైనా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఆన్లైన్ చూడడానికి అవకాశాలు ఏర్పాటు చేస్తున్నారండి. చూద్దాం ఎంతవరకు ఏర్పాటు అవుతాయి, కరెక్ట్ ట్రై చేస్తున్నారు. ఓకే సార్, అయితే మరి అయ్యా ఉంటాను మరి. నమస్కారం అందరికీ. నమస్కారం. నమస్కారం గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు. నమస్కారం.